ఆత్మనిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియా. అది కట్ చేసేసి ఏంటంటే దాన్ని రిసోర్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అన్ని చైనా వేరే వేరే దేశాల్లో నుంచి జరుగుతుంది. అసెంబ్లింగ్ మాత్రం ఇక్కడ ఇండియాలో జరుగుతుంది. సోలార్ ప్యానల్ నేను కొంటున్నాను అంటే అది మేడ్ ఇన్ ఇండియా అని ఎలా డిసైడ్ చేసుకోవాలి? సో ఇప్పుడు మీకు సబ్సిడీ పడాలన్నా కూడా ఈ 4 కాంపోనెంట్స్ ఇండియా అయి ఉండాలి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి, ఈ సెల్స్ మాత్రం ఇండియాలో చేస్తే ఇది మేడ్ ఇన్ ఇండియా అయిపోతుంది. సో కమింగ్ టు ఈ కైండ్ ఆఫ్ సెక్టర్ లో సడన్ గా ప్రభుత్వం మారే లోపల చార్జెస్ కొన్ని యాడ్ అయినాయి కదా. స్టాప్లర్ ఉంది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత డిపెండ్స్ ఆన్ బ్రాండ్ టు బ్రాండ్ మారుతుంది కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సెల్లింగ్ కాస్ట్ రెండు ఒకటే కాదు కదా. సోలార్ ప్యానల్స్ అనేటివి మామూలుగా ఇట్లా ఫ్లాట్ గా పెట్టేస్తే అయిపోతాయి, భూమి మీదకి ఒక పర్టికులర్ రేంజ్ లో పెట్టుకొని కింద మనుషులు నడవడం కూడా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా ఈ యాంగిల్ లోనే పర్టికులర్ యాంగిల్ లో పెడతారు? ఎక్కడైతే బల్జ్ ఎక్కువ ఉంటుందో దానిపైనే కదా పడేది సన్లైట్. సోలార్ ఇండస్ట్రీలో వచ్చేసినట్లయితే సోలార్ టెక్నాలజీలో ప్రీవియస్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి చెప్పగలుగుతారు? బంచ్ ఆఫ్ సన్లైట్ రేస్ ని ఒక పాయింట్ పైకి ఏమంటారు కాన్సన్ట్రేట్ చేసి దాని నుంచి హీట్ తీసుకుని వచ్చారు. వాటర్ మీద అంటే ఇప్పుడు ల్యాండ్ కాకుండా వాటర్ మీద కూడా సోలార్ ప్యానల్స్ లో కొన్ని కంట్రీస్ లలో జరుగుతుంది. ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఏం డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనుకుంటారు? లేక్స్ ఇవన్నీ వాటర్ ఎవాపరేట్ అయి వేస్ట్ అయిపోతుంది అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానిపైన సన్ షేడ్స్ ఏమైనా పెట్టారు, దాని బదులు సోలార్ ప్యానల్స్ పెట్టారు. ఇప్పుడు క్లైమేట్స్ ఉంటాయి మనకి, శీతాకాలం, వర్షాకాలం, సీజనల్ సిచ్యువేషన్. సోలార్ ఎనర్జీ నాకు ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతుంది? ఇఫ్ యూ కెన్ సీ సన్ యూ విల్ బి హ్యావింగ్ జనరేషన్. ఒక థండర్ బోల్ట్, ఒక మెరుపు పిడుగు పడింది అంటే ఆ పర్టికులర్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకుంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ హార్నెస్ చేసుకొని ఇట్లా వర్కౌట్ చేసుకోవచ్చు అంటే. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ ఎనర్జీ దట్ కెనాట్ బి స్టోర్డ్ ఫర్ లాంగర్ టైమ్స్ అన్నమాట. సోలార్ రెవల్యూషన్ ఎందుకు ఇంత పాపులర్ అయింది సడన్ గా సైలెంట్ గా? మరి మీరు ఇప్పుడు గూగుల్లో సోలార్ అని కొడితే 15 కంపెనీలు ఇలా చూపిస్తాయి. 15 కంపెనీల వాళ్ళు ఫోన్లు చేస్తారు, మేడం మీకు సోలార్ కావాలా, సార్ మీకు సోలార్ కావాలి అని. అందరిని అడిగినా కూడా సోలార్ ఎక్కడ దొరుకుతుందో చెప్పేవాడు లేడనమాట. అప్పట్లో ఆఫ్టర్ డిజిటల్ రెవల్యూషన్ మనకి ఇదంతా పాసిబుల్ అయ్యిందండి. హాయ్ అండి, సో ఇవాళ వీడియో వచ్చేసి సోలార్ దానికి సంబంధించినది. నేను ఒక ఫుల్ పాడ్కాస్ట్ చేసేద్దాం అనుకున్నాను. సో మధ్యలో పవర్ డిస్టర్బెన్స్ వల్ల ప్లస్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను పాడ్కాస్ట్ సిరీస్ 1 కిందకి ఇది చేస్తున్నాను అనమాట. సో సోలార్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ఇది ఇటీవల కాలంలో. సో ఇది ఎందుకు ఇంత ఫాస్ట్గా జరిగిపోయింది అండ్ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా సబ్సిడీస్ ఇస్తుంది అండ్ ఇండియన్ గవర్నమెంట్కి ఏం ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో సబ్సిడీ ఇవ్వడం వల్ల? అంటే ఇప్పుడు 100 రూపాయలు నేను ఇచ్చేసి 30 రూపాయలు నీకు రుణమాఫీ అంటుంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్లో, లాంగ్ రన్లో ఇండియన్ గవర్నమెంట్కి ఎకనామికల్గా ఏ కైండ్ ఆఫ్ పాత్వేలో ఇది బెనిఫిట్ అవుతుంది అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఈ పాడ్కాస్ట్ అనేది చేశాను. అండ్ ఆంప్లిటన్ దానికి సంబంధించినది నాకు స్పెషల్ ఎందుకు అనిపించింది అంటే వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈయన ఆల్మోస్ట్ ఒక 32-33 ఏజ్ అరౌండ్ ఈ గ్యాప్లోనే ఉన్నారు. ఈ గ్యాప్లో ఈయన ఎంటర్ప్రీనియర్గా సక్సెస్ఫుల్గా కావడానికి అండ్ ఈయన హ్యూజ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ 400 to 600 ప్రాజెక్ట్స్ చేసేసారని చెప్పేసి నాకైతే మార్కెట్లో తెలిసింది. సో యూత్కి ఇంతకంటే ప్రజెంట్గా వచ్చేసేసి ఈ సోలార్ ఇండస్ట్రీలో ఒక ఎంటర్ప్రీనర్ కర్నూలు నుంచి అయితే నాకు తెలిసిన కాడికి ఈయన్నే బాగా అనిపించారు, అందుకోసం నేను సెలెక్ట్ చేశాను. సో ఐ హోప్ ఒక యంగ్ ఎంటర్ప్రీనర్స్కి ఇది ఒక ఆస్పైరింగ్ పాడ్కాస్ట్ అనుకుంటున్నాను. అండ్ సోలార్ దానికి సంబంధించినది మరి ఇన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈ పాడ్కాస్ట్లో తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. సార్ యాజ్ అన్ ఎంటర్ప్రీనియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మిమ్మల్ని మేము సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే ఎంటర్ప్రీనియర్గా సోలార్ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తున్న విధానంలో చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ త్రూ చేస్తున్నారు. అవునండి. సో మాకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉన్నాయి, అది పోను మీకు అర్థమవుతుంది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనేది. నేను కూడా చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతుంది ఇక్కడ రావడానికి, నా ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఫీల్ అవుతున్నాను నేను ఇది. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎంటర్ప్రీనియర్గా మీరు సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఏంటి సార్? లైక్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కిందకి ఉన్నారు. అవును సార్. సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఈ సోలార్ ఇండస్ట్రీలోకి రావడానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది రిలేటివ్. సో రిలేటివ్ టర్మ్ అనమాట. నేను సక్సెస్ అయ్యానని మీరు అంటున్నారు కానీ నాకు అలా అనిపించట్లేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఇంకోటి ఏంటి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక నార్మ్ అనమాట, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది చదవు, వేరేది చదివి ఫస్ట్ ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత వేరే అవుతావు కదా. సినిమాలో ఫార్మాలిటీ చూపిస్తాడు, ఏం మాట్లాడుతున్నావు, ఫస్ట్ చదువుకోవాలా, చెప్పింది చేయాలా, తర్వాత మళ్ళీ నీకు నచ్చిన ఫస్ట్ బీటెక్ చేయాలి, బీటెక్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, అప్పుడు చూస్ చేసుకోవాలి, అప్పుడు ప్యాషన్ ఫాలో కావాలి. ఏ సినిమా ఏదో రీసెంట్ గానే చూసాము కదా మనం, ఆయన మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి మిస్టర్ అండ్ మిస్ పోలిశెట్టి ఈ మూవీలో అంటాడు కదా నవీన్ పోలిశెట్టి. రైట్. సో అలా ఫస్ట్ బీటెక్ చేయాలండి,
దాని తర్వాతే బిజినెస్ లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ దాంట్లో అంటే సోలార్ దాంట్లో వర్కౌట్ చేసిన దాంట్లో ఎలక్ట్రికల్ దాంట్లో ఉన్నారు. అవునండి. మెయిన్ మిమ్మల్ని సోలార్ వైపు లాగినది ఏదైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా, లేకపోతే మార్కెట్? ఓకే. సో బిజినెస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మార్కెట్ లో ఆపర్చునిటీ ఉన్నప్పుడు. ఆపర్చునిటీని ఒక ఎంటర్ప్రినర్ గానీ ఒక బిజినెస్ మ్యాన్ గానీ చూసినప్పుడు ఇవి రెండు జరిగాయి నా లైఫ్ లో. ఓకే. ఆపర్చునిటీ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో నేను దాన్ని గ్రాబ్ చేశాను. దట్స్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ హియర్ టుడే. ఓకే. సో ఆపర్చునిటీస్ చాలా వస్తాయి, అది చూడగలగడం అనేది ఉండాలి ఒక మనిషికి. సో సోలార్ ఇండస్ట్రీలో మీకు క్రేజీగా అనిపించిన పార్ట్, లైక్ ఈవీ టెక్నాలజీలో ఏదైనా కొత్తగా అనిపించినది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యి ఉండి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే, కానీ సోలార్ వైపే స్పెసిఫైడ్ గా ఎందుకు వచ్చారు? అండ్ ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? చెప్పాను కదా, మార్కెట్ పుష్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, నా ఫ్రెండ్స్ సోలార్ లో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు, నేను వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇంటర్న్షిప్ చేసే క్రమంలో కొన్ని వర్క్స్ నేర్చుకున్నాను అనమాట, ఫాల్ట్ అనాలిసిస్ కానివ్వండి అవి ఇవి. సో తర్వాత నాకు మార్కెట్ లో ఒక పవర్ ప్లాంట్ లో ఆ ప్రాబ్లం రేజ్ అయింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు, సుభాన్కి సోలార్ గురించి సమ్ నాలెడ్జ్ ఉంది, ఒకసారి సుభాన్ని కన్సల్ట్ అవుదాము అని. కన్సల్ట్ అయ్యారు. ఆ ప్రాబ్లం ఫైండింగ్ లో మనం కూడా సపోర్ట్ చేసాము, దాని సొల్యూషన్ ఇవ్వడంలో సపోర్ట్ చేసాము. అలా నాకు వర్క్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వర్క్స్ రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి నేను దాన్ని కంటిన్యూ చేసుకున్నాను. సార్ అల్టిమేట్ గా అంటే మామూలుగా మీతో మాట్లాడినప్పుడు కానీ వేరే ఎంటర్ప్రీనర్స్ కూడా అంటే ఇంకా అప్కమింగ్ నాట్ సక్సెస్ఫుల్, సో ఇప్పుడు ఇటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు బిజినెస్ అనేది రియల్ టైం బిజినెస్ లా కనబడదు కదా స్టార్టింగ్ లో. లేదు, ఫుల్లీ ఫార్మ్డ్ బిజినెస్ ఎప్పుడు అవ్వదండి. ఫుల్లీ ఫార్మ్డ్ బిజినెస్ అనేది ఎప్పుడు క్రియేట్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ యాజ్ ఎ ఫెయిల్డ్ ప్లాన్ అన్నమాట. అనుకొని బయటికి బయలుదేరతారు, ఇలా చేయాలి అలా చేయాలని. అలా జరగదు. అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. అండ్ సార్ సోలార్ ఇండస్ట్రీలో వచ్చేసినట్లయితే నేను ఫస్ట్ చూసినప్పుడు అంటే మన పూర్వీకులు వీళ్ళు ఉంటారు కదా, సోలార్ ని టైం కి ఇంకా వేరే వేరే ప్రాసెస్ కి ఏదైనా యూజ్ చేసి ఉండొచ్చు, బట్ అల్టిమేట్ గా వచ్చేసేసి టెంపుల్స్ లో ఆర్కిటెక్చర్ లో పాటుగా అండ్ చర్చెస్ లో చూసినట్లయితే ఈ పాస్టర్స్ వెనకాల నుంచి లైటింగ్ వచ్చే విధంగా గ్లాసెస్ కి సెట్ చేసుకొని వర్క్ చేస్తారు, డెకరేటివ్ టర్మ్ కింద. సో అది కొంచెం స్పిరిచువల్ గా ఇంకా ఎక్కువ కనెక్టివ్ గా కనిపించేటట్లు సెట్ చేసుకోండి. అవునండి. సో ఇదే వేలో సోలార్ టెక్నాలజీలో ప్రీవియస్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి చెప్పగలుగుతారా? సో సోలార్ ఎనర్జీలో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి లైట్ అండి. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సోలార్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి లైట్, ఇంకోటి హీట్. హీట్ పైన వర్క్ అయ్యే సోలార్ డివైజెస్, సోలార్ టెక్నాలజీస్ ఉన్నాయి. లైట్ పైన వర్కౌట్ అయ్యే సోలార్ టెక్నాలజీస్, డివైజెస్ ఉన్నాయి. ఫస్ట్ సన్లైట్ ఎక్కడ వాడాడు అంటే వెచ్చదనం కోసం వాడాడు ఒక మనిషి. ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఏదైతే ఉన్నాయి. రైట్. సెకండ్ టైం చూడడానికి. 3 సీజన్స్ కి సన్ అండ్ మూన్ కాంబినేషన్ సీజన్స్ ని ఇచ్చేస్తుంది, డిఫైన్ చేస్తుంది. దాని తర్వాత బంచ్ ఆఫ్ సన్లైట్ రేస్ ని ఒక పాయింట్ పైకి ఏమంటారు కాన్సన్ట్రేట్ చేసి దాని నుంచి హీట్ తీసుకుని వచ్చారు ఇన్ 16th century. అవును సార్. ఓకే. సో సన్లైట్ ఉంది కదా, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం ని తీసుకొని ఒక పాయింట్ కి ఒక కర్వ్డ్ గ్లాస్ ని తీసుకొని మొత్తం సన్లైట్ దానిపైన వేస్తే ఒక పాయింట్ దగ్గర నుంచి బయటకు వస్తుంది అనమాట. అవును సార్. అలా వచ్చింది. చిన్నప్పుడు చేసింటాం అనమాట ఇలాంటివి చిన్న పనులు, అల్లరి పనులలో ఇది ఒక అల్లరి పని అనమాట. ఓకే. సో ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ దొరికేది సైన్స్ కిట్ లో గానీ, మన సీనియర్స్ సైన్స్ కిట్స్ ఉంటాయి కదా, MBBS వాళ్ళవి, బైపీసీ వాళ్ళవి, దాంట్లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉండేది, జామెట్రీ బాక్స్ లలో కూడా వస్తుంది. సో ఆ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఆ సింపుల్ కాన్సెప్ట్ లో ఏంటి, ఒక కాన్కేవ్ గ్లాస్ ని తీసుకొని దానిపైన లైట్ ని ఫోకస్ చేస్తే అది ఒక సింగిల్ పాయింట్ లోకి ఫోకస్ అవుతుంది. ఆ సింగిల్ పాయింట్ లో వచ్చే హీట్ ని మీరు క్యాప్చర్ చేయాలి. ఇది ఒక టెక్నాలజీ. ఆ క్యాప్చర్ చేసిన హీట్ తో ఏం చేస్తున్నారు మీరు, వాటర్ ని హీట్ చేస్తున్నారు. వాటర్ ని హీట్ చేసిన తర్వాత స్టీమ్ లిబరేట్ అవుతుంది. స్టీమ్ నుంచి స్టీమ్ ఇంజన్స్ గానీ, స్టీమ్ జనరేటర్స్ గానీ రన్ చేస్తారు. అట్లా ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది. రైట్. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఇస్ సోలార్ లైట్. ఇంతసేపు నేను హీట్ గురించి మాట్లాడాను, హీట్ కాంపోనెంట్. ఇప్పుడు లైట్ కాంపోనెంట్ కి వస్తే అక్కడ మీరు చూస్తున్న వాస్ట్ సోలార్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేసే బిజినెస్ కూడా లైట్ పైన డిపెండ్ అయి ఉంది అనమాట. ఓకే. సో ఒక చిన్న సిలికాన్ ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ పైన సన్ రేస్ పడినప్పుడు లోపల కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అయ్యేదాన్ని మనము
ఏమంటారు డైవర్ట్ చేసుకుంటాం మన లైట్స్ అండ్ ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రికల్ లోడ్స్ కి కానీ. రైట్ సార్. ఈ టెక్నాలజీ దీన్ని ఫోటో వోల్టాయిక్ సెల్స్ అంటాం అనమాట. ఈ సెల్ ఫోటో వోల్టాయిక్ సెల్స్. ఓకే. ఫోటో అంటే ఏంటంటే లైట్. ఆ లైట్ ఒక దానిపైన పడినప్పుడు, ఒక సర్ఫేస్ పైన పడినప్పుడు, సిలికాన్ సర్ఫేస్ పైన పడినప్పుడు దాంట్లో ఒక చిన్న వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ వోల్టేజ్ ని మనం క్యాప్చర్ చేస్తున్నాం. అట్లా మిలియన్స్ ఆఫ్ సెల్స్ వాడి మనం ఈ రోజు ఇంత పవర్ జనరేషన్ తీస్తున్నాం సోలార్. అంటే ఇప్పుడు ఒక సోలార్ ప్యానెల్ లో మల్టిపుల్ వర్క్స్ ఇట్లా జరుగుతుంటాయా సార్ మీరు చెప్పిన ప్రాసెస్? యా, టెక్నాలజీని బేస్ చేసుకొని లైక్ కొన్ని మిలియన్స్ ఆఫ్ రేస్ అట్ ఏ టైం హిట్ అవుతుంటాయి సెల్ ని. అప్పుడు మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఒక ఎలక్ట్రాన్ మూవ్ అయింది అంటే కరెంట్ జనరేట్ అయినట్టు. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ కరెంట్ అని ఒక స్టేట్మెంట్ అనమాట. ఐ మీన్ అది ఫిజిక్స్ లో. ఆ ఎలక్ట్రాన్ ని మూవ్ చేయడానికి ఒక ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ వచ్చేసి మన సన్లైట్ లో దొరుకుతుంది. సోలార్ ఇండస్ట్రీలో సైలెంట్ రెవల్యూషన్ ఏమనుకుంటున్నారు? అండ్ రీసెంట్ టైంలో మామూలుగా చూస్తే గవర్నమెంట్ కాడ నుంచి సపోర్ట్ కానీ ఈ సోలార్ రెవల్యూషన్ ఎందుకు ఇంత పాపులర్ అయింది సడన్ గా సైలెంట్ గా? మరి సైలెంట్ గా కాలేదండి, ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద అయిందని నా భావన. సో 15 years back when Modi came into power, 10 years back, 10 years back, this is the third term of Modi government. 2014 లో ఫస్ట్ టైం మోడీ గవర్నమెంట్ గెలిచింది. వాళ్ళ బేసిక్ ఎజెండా ఏముండింది? ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అవునా? దాని మీనింగ్ ఏంటి? పిన్నీస్ నుంచి ఏరోప్లేన్ వరకు నాకు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అనేది మోడీ గవర్నమెంట్ డ్రీమ్. ఓకే, సో దాన్ని ప్రచారం చేశారు, మంచిగా ఉంది. దానికోసం ఏం కావాలి? ఫ్యాక్టరీలు పడాలి. దానికోసం గవర్నమెంట్స్ ముందుకు వచ్చాయి, ల్యాండ్స్ ఇచ్చాయి. రైట్. యువతను ముందుకు తీసుకుని వచ్చారు, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ చేశారు, అంతా చేశారు. సో మీరు వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయండి, గ్లాసులు మ్యానుఫ్యాక్చర్ చేయండి, ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయండి, ఈ షర్ట్ ని కుట్టించండి. ప్రతి చోట కావాల్సింది ఏంటండి మీకు? లేబర్. తర్వాత మార్కెట్ ఉంది మనకి. ఇంకోటి వచ్చేసి పవర్ కావాలి. రిసోర్సెస్ లో మీరు ఈ షర్ట్ చేయాలంటే మీకు ఏం కావాలి? థ్రెడ్ కావాలి, కలరింగ్ కావాలి. ప్లాస్టిక్ బాటిల్ చేయాలంటే ఏం కావాలి? ఏమంటారు, ప్లాస్టిక్ ఇవి కావాలి, గ్రాన్యూల్స్ కావాల్సి ఉంటుంది. కానీ ఎవ్రీ ఇండస్ట్రీలో కామన్ ఉండేది ఏం తెలుసా అండి? పవర్. కరెక్ట్. పవర్ కావాలి కదా, కామన్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెషినరీ. సో పవర్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కొత్తగా నదులు రావు, కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన నదులు అలానే ఉంటాయి. కొత్తగా డ్యాములు పుట్టుకొని రావాలి అంటే కొన్ని ఊర్లు మునిగిపోతాయి. కొత్త డ్యామ్ కట్టాలంటే ఎంత టైం పడుతుంది? పవర్ కావాలి సార్ మీకు. పవర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? మన ఇండియాలో ఏ దేశంలో అయినా కోల్, న్యూక్లియర్, హైడల్ ప్లాంట్స్. అవునా? కోల్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది కదా. ఇంకోటి లిమిటెడ్ రిసోర్స్ ఇది కోల్ అనేది. గనుల నుంచి తవ్వాలా చేయాలి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కింద వస్తుంది. సెకండ్ ఏంటి? హైడల్ ప్లాంట్స్. మనకి 6 నెలలు నీళ్లుంటే ఇంకో 6 నెలలు నీళ్లు ఉండవు, డిపెండ్స్ ఆన్ సీజన్. ఇంకోటి ఏంటి? న్యూక్లియర్. చాలా కాస్ట్లీ, అండ్ చాలా డేంజరస్ కూడా. డేంజరస్ అనే టర్మ్ వచ్చేసి 10 years బ్యాకే అయిపోయిందిలేండి. అండ్ అప్పుడంటే సేఫ్టీ మెజర్స్ లేవు, ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే అలాంటివి ఎటువంటి ఏది లేదు. సో కమింగ్ టు ద పాయింట్, సేఫ్టీ మెజర్స్ ని హ్యాండిల్ చేయగలిగేది, దాని తర్వాత చీప్, రెడీలీ అవైలబుల్ ఏదైనా సోర్స్ ఉంది అంటే అది సోలార్ మాత్రమే. ఓకే, ల్యాండ్ ఉండాలి. టెక్నీషియన్స్ కి 15 రోజులు నేర్పించవచ్చు మొత్తం ఇన్ అండ్ అవుట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని. మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది కాబట్టి ట్రైన్ చేసుకోవచ్చు ఈజీగా. అవసరము ఉంది. లాస్ట్ 10 years లో జరిగిన గ్రోత్, డెవలప్మెంట్, దాన్ని సపోర్ట్ చేయాలి అంటే కంపల్సరీ పవర్ సోర్సెస్ కావాలి కదా. దానివల్ల మనకి సోలార్ అనేది ముందుకు వచ్చింది. 10 years బ్యాక్ కూడా సబ్సిడీ ఉండింది. రైట్. ఇప్పుడు సబ్సిడీ ఉంది. అన్ని గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూ టు డిజిటల్ రెవల్యూషన్ 2014లో కూడా సబ్సిడీ ఉండింది. ఓకే, కానీ అది జనాల వరకు రీచ్ అవ్వలేదు. ఎందుకు? అప్పుడు మనకి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేవు కాబట్టి. ఎంత చేసినా మీరు న్యూస్ పేపర్లో చదవాలి, లేకుంటే న్యూస్లో చూడాలి. అది యాక్సెస్ చేసే ఇది లేకుండింది అనమాట. రైట్ నౌ అట్లా కాదు. మీరు ఇప్పుడు గూగుల్లో సోలార్ అని కొడితే 15 కంపెనీలు అలా చూపిస్తాయి. 15 కంపెనీల వాళ్ళు ఫోన్లు చేస్తారు, మేడం మీకు సోలార్ కావాలా, సార్ మీకు సోలార్ కావాలి అని. అప్పుడు
నువ్వు సెర్చ్ చేస్తే పక్కన నువ్వు అందరిని అడిగినా కూడా సోలార్ ఎక్కడ దొరుకుతుందో చెప్పేవాడు లేడనమాట అప్పట్లో. ఆఫ్టర్ డిజిటల్ రెవల్యూషన్ మనకి ఇదంతా పాసిబుల్ అయ్యిందండి. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఒక నార్మల్ ఫ్యామిలీ అనేది సోలార్ ఎనర్జీకి కన్స్యూమబుల్ ఇప్పుడు అవైలబుల్ ఉందంటారా సార్ రియల్ టైంలో? ఉంది కదా సార్, ఎందుకు లేదనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ అంటే నేను చూసిన కాడికి ఇప్పుడు నాకు సొంత ఇల్లు లేదు, కానీ నేను రెంటెడ్ హౌస్ లో ఉన్నాను. సో రెంటెడ్ హౌస్ లో ఇప్పుడు సోలార్ దానికి సంబంధించిన నేను పెట్టుకోలేండి, యూజ్ చేయాలనుకున్నాను. సో ఈ వర్షన్ లో నాకు పెట్టుకోవచ్చు, కానీ మీరు మీ ఓనర్ చాలా క్లోజ్ ఉండి ఉండాలి. మీరు 25 years అదే ఇంట్లో ఉంటాను అని ఒక నమ్మకం ఉండి ఉండాలి. అలా చేస్తే పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఓనర్ అండ్ టెనెంట్. మీరు చెప్పండి, ఇప్పుడు ఓనర్ పేరు పైన సోలార్ కనెక్షన్ వెళ్తుంది, మీకు సోలార్ ఇంట్రెస్ట్ ఉంది, ఓనర్ పేరు పైన తీసుకోండి, కానీ ఒక చిన్న పేపర్ రాయించుకోండి, మేము ఇల్లు ఖాళీ చేసేటప్పుడు నా సోలార్ కనెక్షన్ నేను తీసుకొని పోతాను అని ఒక మాట మాట్లాడండి. దాంట్లో ఏముంది, ఓనర్ ఏం పోయేది లేదు కదండి. కొన్ని చోట్ల అది పాసిబుల్ అయితే కొన్ని చోట్ల పాసిబుల్ కాదు. ఆఫ్ కోర్స్ టెనెంట్ కి ధైర్యం రాదు, నేను ఇక్కడే ఉంటాను ఒక 10 సంవత్సరాలు అని ధైర్యం టెనెంట్ కి ఉండదు అనమాట. రైట్ సార్. అంటే సార్ ఇప్పుడు ఒక బ్యారియర్ లేకుండా అంటే హిడెన్ చార్జెస్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి ఈ సోలార్ దానిలో మనకి ఫర్దర్ గా? హిడెన్ చార్జెస్ అంటే సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ మనకి ఇప్పుడు సడన్ గా మామూలుగా మనకి ఏపీడీసీఎల్ సంథింగ్ ఉంది, ఏపీఎస్పీడీసీఎల్. యా. సో ఇప్పుడు అట్లా అదే విధంగా తెలంగాణకు కూడా ఉంటుంది, వేరే వేరే స్టేట్స్ కి వాళ్ళకి కూడా ఉంటుంది. అవును. సో కమింగ్ టు ఈ కైండ్ ఆఫ్ సెక్టార్ లో సడన్ గా ప్రభుత్వం మారే లోపల చార్జెస్ కొన్ని యాడ్ అయినాయి కదా, అది అలా ఏం లేదండి, సో అపోహ మాత్రమే. ఓకే, గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన ఏమీ జరగవు. ఎస్పీడీసీఎల్ కానీ సిపిడిసిఎల్ ఈపీడీసీఎల్ ఇట్లా ఇవి డిస్కామ్స్ అంటాం అనమాట. ఇవన్నీ ఏంటివి అంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇవి. ఓకే సార్. ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా పనిచేస్తుందో అలానే పనిచేస్తాయి ఇవి కూడా. కోల్ పవర్ ప్లాంట్స్ నుంచి ₹2కో ₹1.80కో జనరల్గా అండి, ఎగ్జాంపుల్ కింద స్టాప్లర్ ఉంది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? ఒక 50 నుంచి ₹150 అట్లా. సెల్లింగ్ కాస్ట్ ఎంత? ఖచ్చితంగా ప్రాఫిట్ మార్జిన్ వేసుకొని ఇస్తారు. అది ఆఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్ టు బ్రాండ్ మారుతుంది కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సెల్లింగ్ కాస్ట్ రెండు ఒకటే కాదు కదా, ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. సో మేము ఇప్పుడు కోల్ కానీ సోలార్ కానీ విండ్ నుంచి కానీ జనరేట్ అయిన ఒక యూనిట్ కాస్ట్ ₹1.50 నుంచి ₹2 ఉంటుంది సార్. ఓకే. దాని తర్వాత అక్కడ జనరేట్ చేసిన పాయింట్ ఉంటుంది, జూరాల అనుకోండి, లేకుంటే ఇంకోటి ఆర్టీబీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. అక్కడి నుంచి కర్నూలుకి రావడానికి ఒక లైన్ వేసింటారు కదా. అవును, పెద్ద ట్రాన్స్మిషన్ లైన్, హై టెన్షన్ వైర్స్ ఉంటాయి. హై టెన్షన్ వైర్స్, అది పెట్టడానికి పెట్టుబడి ఏంటది కదా, లక్షల్లో కోట్లలో కూడా కాదు, కోట్లలోనే అవుతుంది. ఓకేనా. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడానికి కొంచెం ఖర్చు అవుతుంది. వైర్లెస్ కాదు కదా, ఫ్రీ కాదు కదా. సో దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వరకు రావాలి, ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేయడానికి ఒక లైన్ మ్యాన్, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక కాంట్రాక్టర్ పని చేస్తాడు. అవును సార్. దానికి ఖర్చు అవుతుంది. ఇదంతా యాడ్ అవుతూ ఏమవుతుంది, ₹2 యూనిట్ మీకు ₹3 పడుతుంది అంతే. ఇక్కడ యాడ్ అయ్యేది పైసల్లోనే యాడ్ అవుతుంది, కానీ ఇంత ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఎక్కువ బర్డెన్ పడదండి. సో ఎప్పుడైతే లాస్ ఎక్కువ వస్తుందో ఒక సంస్థకి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది అనుకుందాం, లేదంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ పెరిగింది అనుకుందాం, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, పవర్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది అనుకుందాం, తర్వాత కింద ఉన్న వాళ్ళ శాలరీలు పెంచాల్సి వస్తుంది, తర్వాత అలా చేసుకుంటూ రావడం వల్ల ఒక యూనిట్ కాస్ట్ ఉంటుంది కదా, అది పెరుగుతుంది. ఓకే, ₹3 అవుతుంది. ఇది గవర్నమెంట్ చేస్తారు అనే ఒక అపోహ ఉంది, కానీ అలా ఏం లేదండి. ఆడిటర్స్ ఉంటారు కంపల్సరీ ప్రతి కంపెనీకి, క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు ఇంత ప్రాఫిట్ తీసుకుంటున్నావు, దానికి సంజాష్ చెప్పాలి, దేని మీద ఈ ప్రైస్ వేసావు. అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందుకు వీళ్ళు పెంచుతున్నారు అని. క్వశ్చన్ చేసే మైండ్ సెట్ నీకు లేదు, కానీ అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్స్ వెయిట్ చేస్తుంటారు అనమాట. అండ్ ఇంకోటి, మీరు ఎందుకు ఎక్కడ వెయిట్ చేస్తుంటారు తెలుసా, ఇది ఒక పెద్ద సమస్య సార్. ఓకే, పెద్ద సంస్థ ఒక తప్పు చేసింది అంటే చాలా పెద్ద కేసు అవుతుంది అనమాట. అర్థమైందా మీకు? సో ఒక ఏమంటారు, చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఒక యూనిట్ కాస్ట్ ని.
కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే లో లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో మనం ఏం చేస్తాము అంటే గవర్నమెంట్ మారింది, రేట్ మారింది అనుకుంటాం అనమాట. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. అండ్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి సార్, మీటర్ లోపల ఒక లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి, దాని గురించి కూడా ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా ఈ సినారియో బేస్ మీద? ఇప్పుడు లాయర్స్ దగ్గర అది కోర్టులో జరిగింది అని చెప్పేసి మూవీ కూడా వచ్చింది చూడండి. అవును, యా, అది ప్యూర్లీ ఆ ఏరియాకి సంబంధించండి అది. ఓకే. సో ప్రతి చోట అలా జరుగుతుందని కాదు, కొన్ని పొరపాట్లు జరుగుతాయి. దానికి కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు. అక్కడ రియాక్ట్ అవ్వయారు. ఓకే. ఆ చిన్న లైట్ వల్ల అంత ఎక్కువ పవర్ బిల్ వస్తుంది అనేది లేదు. సో ఒక 0 లైట్ 25 watts బల్బ్ వేస్తే మీకు బిల్ అనేది రాదు, అసలు రాదు. ఎందుకంటే 25 watts మీరు వాడలేదా అంటే వాడింటారు, కానీ అది మీటర్ పికప్ కూడా చేసుకోదు అనమాట. అచ్చా, అంత తక్కువ ఉంటుంది అనమాట దాంట్లో కరెంట్. ఓకే. సో అదంతా ఏంటంటే టెక్నికాలిటీస్ పైన అనమాట. హైపోథెటికల్ థియరిటికల్ ఇది ఉంటే వాల్యూస్ ఉంటాయి కదా, వాటిపైన ఇది చేసింటారు. ఆ మీటర్ లో లైట్ బ్లింక్ అవుతుందంటే ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి రన్నింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ మీటర్ అనేది మీటర్ అనేది ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. అది ఆన్ లో ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది మీకు? ఆ లైట్ లేకుండా ఎట్లా తెలుస్తుంది అండి? ఓకే. అది హమ్మింగ్ అయితే రాదు. ఫ్రిడ్జ్ ఆన్ అయిందా లేదా అని చేపెట్టి చూస్తాము, షేక్ అవుతుందా లేదా అని. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే అది కూడా అవ్వట్లేదు అండి, పాత ఫ్రిడ్జ్ లో అయితే అది చూసేవాళ్ళము. ఓకే, అవునా కదా? తర్వాత ఎట్లా చూస్తుంది మీకు? ఒక విసిడి ప్లేయర్ గుర్తుందా? డివిడి ప్లేయర్స్ ఉండేవి. అవును, దానికి లైట్లు పడేవి. లైట్ పడకపోతే ఆన్ అవ్వలేదనే కదా. ఇప్పుడు కూడా టీవీలోకైనా లైట్ ఉంటేనే మనం ఫస్ట్. మీరు యాపిల్ పెద్ద మానిటర్ కొనండి, ఆన్ చేసిన తర్వాత వాడు ఎక్కడో చోట ఇండికేషన్ ఇస్తాడు, పవర్ ఆన్ అయిందబ్బా అని, పవర్ సప్లై ఉందని. అది కన్సిడర్ చేయకుండా మా మీటర్ లో లైట్ వెలుగుతుంది, దానికి ఛార్జెస్ పడుతున్నాయి. సో దట్స్ ఆల్ నాన్ సెన్స్ అండి. ఓకే, అఫ్ కోర్స్ అది కోర్టులో కేసు గెలిచింది కదా సార్, మరి అది గెలిచిందని బై ద బుక్ వెళ్ళిన కోర్ట్స్ లా ఇదంతా ఏంటంటే బై ద బుక్ యాజ్ పర్ రూల్ బుక్ వెళ్తాయి కాబట్టి దట్ హ్యాపెన్స్. ఓకే సార్, వైల్ కమింగ్ టు రాజస్థాన్, ఎడారి ప్రాంతాలు, సహారా లాంటి డెజర్ట్స్ ఉన్నప్పుడు మనం సోలార్ ఇండస్ట్రీ అటువైపు డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి కేరళలో కూడా, అంటే నేను ఇక్కడ ఒక తేడా చెప్పాలి, కూల్ క్లైమేటిక్ కండిషన్స్. సో ఇక్కడ రెండిట్లో సోలార్ జనరేట్ చేసేటప్పుడు ఏమైనా తేడా ఉంటుంది అంటారా? ఏం తేడా ఉండదండి, ఏం తేడా ఉండదు. ఎందుకు అంటే మనమేమి టోటల్గా నార్త్ దీంట్లో లేము అంటారు. మీరు ఎక్కడ హిమాలయాస్ దాటిన తర్వాత, హిమాలయ ఇది ఉంది కదా, ఆ బెల్ట్, హిమాలయన్ బెల్ట్ ఉంది కదా, అది దాటిన తర్వాత అక్కడి నుంచి మీకు క్లైమేటిక్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ కూల్ క్లైమేట్ ఉంటుంది, కూల్ క్లైమేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మనకి అలా లేదు. మనం ఎక్కడ ఢిల్లీ ఉంది కదా, ఆ ఢిల్లీ ఇక్కడి నుంచి మొత్తం యూపీ, ఇక్కడి నుంచి మొత్తానికి ట్రాపికల్ జోన్, ఎక్కడ వరకు ఈక్వేటర్ వరకు, అంటే శ్రీలంక ఇట్లా కిందికి వెళ్తే ఆఫ్రికన్ కంట్రీస్ ఇవన్నీ. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఇప్పుడు మామూలు మీరు ఇందాక ఫోటో వోల్ట్ ఎలక్ట్రిక్ సంథింగ్, ఫోటో వోల్టాయిక్ సెల్స్ అన్నమాట టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడున్న దానికి డ్రాస్టిక్ చేంజ్ ఏమన్నా ఉందా? 6 months కొత్త టెక్నాలజీ వస్తుందండి. లాస్ట్ 3 years లోనే 3 times ఇది మారాయి అనమాట, మోడల్స్ మారాయి. ఇందాక స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను, ఎందుకు వచ్చారు బిజినెస్ లో కంటే మార్కెట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది అని. మార్కెట్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది, అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. రైట్. సో ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది. బెటర్ ప్రోడక్ట్ చేసిన వాడే హీరో అయిపోతాడు కదా ఆబ్వియస్లీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మార్కెట్ ఎట్లా క్యాప్చర్ చేస్తారు? నాది బెటర్ అని చూపించాలి కదా. బెటర్ ప్రోడక్ట్ ఆర్ బెటర్ సర్వీస్? మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, బెటర్ ప్రోడక్ట్ ఇన్కే పోతుంది. సో ఏం చేస్తుంది, ఒక్కొక్క కంపెనీ R&D సెల్స్ పెట్టి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్స్ పెట్టి 0.1% ఎఫిషియన్సీ పెంచినా కూడా అది ఒక పెద్ద గొప్పలాగా ప్రమోట్ చేసుకుంటుంది. దాన్ని బేస్ చేసుకుని అమ్ముతారు కూడా. ఇట్లా 6 months నుంచి 8 months మధ్యలో ప్రతిసారి కొత్త టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీని అందరికీ అమ్ముతారు.
వాళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ లైన్ లో మళ్ళీ ఆ టెక్నాలజీ ఇన్వాల్వ్ చేస్తారు, ఇలా జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు ఈ బైఫేషియల్ అని చెప్పేసి కూడా ఉన్నాయి కదా సార్, ఏంటి దానిలో ప్రత్యేక? బైఫేషియల్ అన్నప్పుడు ఏంటి అంటే, సో సోలార్ ప్యానెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు. లెట్స్ సే ఇది ఒక సోలార్ ప్యానెల్ అనుకోండి సార్. మీరు ప్యానెల్ ఎలా తయారు చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్ షీట్ తీసుకుంటారు, ఒక వాట్ డు వి సే, సింపుల్ గా ఒక 2-3 mm ది షీట్ తీసుకుంటారు, వైట్ కలర్. ఓకే, వైట్ కలర్ షీట్ తీసుకుంటారు. ఎంత సైజు? ఒక 7.5 feet into 4 feet, ఒక డోర్ అంతా అనుకోండి. మీ గుమ్మంలో డోర్ ఉందా, అంత సైజు ఒక షీట్ తీసుకుంటారు. దానిపైన సెల్స్ ని, సోలార్ సెల్స్ ఉంటాయి స్క్వేర్ షేప్ లో, అవన్నీ పెట్టుకుంటూ వస్తారు. ఒక సెల్ ని ఇంకో సెల్ కి సోల్డరింగ్ చేస్తారు అనమాట, అంటే ఒక సర్క్యూట్ క్రియేట్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? తర్వాత దానిపైన ఒక గొరిల్లా గ్లాస్ ని పెడతారు. మీ సెల్ ఫోన్ లో వాడతారే గొరిల్లా గ్లాస్, ఆ గొరిల్లా గ్లాస్ పెట్టేసి మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైనా డూప్లికేట్ చేయించుకున్నారా? ఎట్లా చేస్తారు? లామినేషన్ చేసేసి చేస్తారు, అలా చేస్తారండి ఇక్కడ కూడా. ఓకే, ఆ షీట్ అంత మందం ఉండదా సార్? లేదు, షీట్ పైన సెల్స్ వేస్తారు, సెల్స్ పైన ఒక గ్లాస్ పెడతారు, గొరిల్లా గ్లాస్ పెట్టి లామినేట్ చేస్తారు. ఓకే, టెర్మినల్స్ వస్తాయి అనమాట, పాజిటివ్ నెగిటివ్ ఒకటి బయటికి తీసి, ఇదంతా ఒక ఏమంటారు ప్యారలల్ సిరీస్ దాంట్లో పెట్టేస్తారు మొత్తం. దాని చుట్టూ ఇది సెల్ అనమాట, అంతే. ఇది ఫ్రేమ్ పైన కూర్చోవాలి కదా, అవును సార్, గట్టి కూర్చోవాలి, గొరిల్లా గ్లాస్ పగిలిపోతుంది కదా, అలా ఉండకుండా దాని చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ కడతారు అనమాట. దట్స్ హౌ ప్యానెల్స్ ఆర్ మేడ్. సో ఈ విధంగా ఒక సోలార్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది బైఫేషియల్ అంటారా సార్ ఈ ప్రాసెస్? ఇది సో ఇది సెల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇంత అప్పటి నుంచి చెప్తున్నా ఒక మాట. వెనకాల ఒక వైట్ షీట్ తీసుకుంటారు, దానిపైన సెల్స్ పెడతారు, సెల్ పైన గొరిల్లా గ్లాస్ పెడతారు, దీన్ని లామినేట్ చేస్తారు. సన్లైట్ దీనిపైన పడుతుంది, పవర్ జనరేట్ అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి బైఫేషియల్, ఇది సింగిల్ ఫేస్ అన్నమాట. వెనకాల వైట్ కలర్ లామినేట్ షీట్ కాకుండా వెనకాల కూడా గొరిల్లా గ్లాస్ పెట్టేస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, రెండు వైపులా ఎక్స్పోజ్ అవుతుంది సిలికాన్ సెల్. ఓకే, దీన్ని బైఫేషియల్ అంటాం. సో సన్లైట్ ప్యానెల్ ని హిట్ చేసినప్పుడు పవర్ జనరేట్ అవుతుంది కదా, రైట్. సన్లైట్ దీని పైనుంచి వెళ్ళిపోతుంది కదా, ఇంకొన్ని రేస్ పోతాయి కదా, వెనకాల భూమి పైన పడి, అదే సీలింగ్ పైన పడి ఇట్లా మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి, బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఓకే, ఆ పవర్ అబ్జార్బ్ చేసుకునే టెక్నాలజీని బైఫేషియల్ అంటాం అనమాట. సో ఇది ఎక్కువ వర్కౌట్ అవ్వాలి అంటే మీరు ఎక్కడైతే సోలార్ వేస్తారో దాని కింద కూడా వైట్ కలర్ పెయింట్ ని వాడాల్సి ఉంటుంది. వైట్ కలర్ పెయింట్ వచ్చేసి ఎక్కువ రిఫ్లెక్షన్ ఇస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వచ్చేసేసి రిఫ్లెక్షన్ నుంచి కూడా వస్తుంది కదా సార్? అవును. సో ఈ కైండ్ ఆఫ్ వే ఓకే. ఇంకోటి మోనో అండ్ బ్లూ సంథింగ్ ఉంటుంది చూడండి సార్, పాలీక్రిస్టలిన్, మోనోక్రిస్టలిన్ అంటాం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ సెల్స్ ఉన్నాయి కదా, ఇన్సేపు మాట్లాడాను. ఎస్ సార్, బ్యాక్ షీట్, తర్వాత గొరిల్లా గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్, ఇవి 4 కాంపోనెంట్స్. సెల్, బ్యాక్ షీట్, ఫ్రంట్ షీట్, గొరిల్లా గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్, ఇవి 4 కాంపోనెంట్స్ అండి. దీంట్లో ఆ సెల్ ఉంది కదా, ఆ సెల్ మారిస్తే టెక్నాలజీ మారిపోతుంది. సెల్ మెయిన్ టెక్నాలజీని లీడ్ చేసేది. పాలీక్రిస్టలిన్ సెల్లా, మోనోక్రిస్టలిన్ సెల్లా, ఇలా ఉంటాయి అన్నమాట. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, మాట ఇచ్చేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. నాకు ఈ పర్టికులర్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేశారని నేను ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు? సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, మీరు కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి కానీ కంపెనీ కస్టమర్ కేర్ కి కానీ కాల్ చేసి, సో సీరియల్ నెంబర్ ఇది మీ బ్యాచెస్ లో డిస్పాచ్ అయ్యా లేదా మీరు కనుక్కోవచ్చు. అచ్చా, సో ఏదున్నా కానీ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది అయితే. అండ్ అంటే బ్లూ కలర్ ఉన్నా బ్లాక్ కలర్ ఉన్నా? నో అలా కాదు. బ్లూ కలర్ ప్యానెల్స్ ని పాలీక్రిస్టలిన్ టెక్నాలజీస్ చేసి ఉంటారు. ఓకే, పాలీక్రిస్టలిన్ టెక్నాలజీ అంటే ఏంటంటే, సో ఇట్ మళ్ళీ డీప్ ఫిజిక్స్ బేసిక్స్ అన్నమాట ఇవన్నీ. మన కాన్వర్సేషన్ స్టార్టింగ్ లో చెప్పాను, ఒక లైట్ రే వచ్చేసి సిలికాన్ సెల్ పైన పడితే కరెంట్ మూవ్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ ఐటమ్, ఆ సెల్ లో ఇంప్యూరిటీస్ అంటాం అనమాట. ఇంప్యూరిటీస్ అంటే ఇంప్యూరిటీ అంటే టెక్నికల్ గా మాట్లాడాలి అంటే ఎంత ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉంటే అంత ఎక్కువ ఇది జరుగుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది. పాలీక్రిస్టలిన్ అన్నప్పుడు 2 or 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. మోనోక్రిస్టలిన్ అన్నప్పుడు సింగిల్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ ఉంటుంది, సింగిల్ మెటీరియలే ఉంటుంది, సిలికాన్ ది. సో ఇది కొంచెం క్వైట్ ఆపోజిట్ లాగా అనిపిస్తుంది సార్. లైక్ గోల్డ్ లో వచ్చేసేసి మనకి ఇంప్యూరిటీస్ ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, గోల్డ్ క్వాంటిటీ చూపించుకోవచ్చు ఎక్కువ, బట్ కలర్ లో తెలిసిపోద్ది.
ఇక్కడ ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటేనే మంచిది అవుతుందా లెక్క? ఇంప్యూరిటీ అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయండి. ఓకే, మీకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మినరల్స్ లో కానీ మెటీరియల్ లో కానీ పాసేజ్ అవ్వాలి, పవర్ పాస్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అని 2 కావాల్సి ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే మీకు ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు ఫామ్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉంటే దాన్ని పాలిక్రిస్టలిన్ కిందకి కన్సిడర్ చేస్తారు. సింగిల్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ ఉంటే మోనోక్రిస్టలిన్ లోకి వెళ్తాయి అనమాట. సో పాలిక్రిస్టలిన్ అనేది ఓల్డ్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు మోనోక్రిస్టలిన్ అనేది న్యూ టెక్నాలజీ సార్. ఓకే, ఈ రెండిట్లో ఏది ఎక్కువ సార్ పవర్ జనరేట్ చేసేది మనకి? మోనోక్రిస్టలిన్ అండి. మోనోక్రిస్టలిన్. ఓకే, దీంట్లో ఏమన్నా మళ్ళీ అప్డేటెడ్స్ ఏమన్నా వచ్చినాయా సార్? లాస్ట్ ఉన్నాయి. ఎన్టాప్కాన్ అంటున్నాము, హెచ్జేటి అంటున్నాము, ఇట్లా నంబర్ ఆఫ్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏమన్నా డ్రాస్టిక్ చేంజెస్ ఏమన్నా? డ్రాస్టిక్ అంటే సార్ ఎలా ఉంటుందంటే ఎఫిషియన్సీ కొంచెం పెరుగుతుంది. 0.1%, 0.025%, 0.25% ఇలా కొంచెం ఎఫిషియన్సీ పెరుగుతూ వస్తుంది అన్నమాట ఒక సోలార్ ప్యానెల్ది. ఓకే, దానికోసము ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైనా లేటెస్ట్ మోడల్ తీసుకోవాలనుకుంటారు కదా. ఖచ్చితంగా అలా పర్లేదు, నాకు 0.1% ఎఫిషియన్సీ పెరిగినా కూడా 25 years కోసం కదా పెరుగుతుంది అంటున్నాడు కస్టమర్. 1-2 రోజుల కోసం కాదు కదా, 25 years కోసం కదా అంటున్నారు. సో మేము అది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. సార్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది ఒక డిఫరెంట్ టాపిక్. నార్మల్ ఎలక్ట్రిసిటీ ఉంది కదా, సోలార్ రిప్లేస్ చేస్తుంది. ఓకే, సోలార్ అనేది అంత పవర్ఫుల్ ఇండస్ట్రీగా, సోలార్ ఫార్మింగ్ అనేటివి కానీ అంత పవర్ఫుల్ ఇండస్ట్రీగా ఇప్పుడు ప్రజెంట్ రెడీ అయింది అనుకుంటున్నారా మీరు? ఇన్ ద ప్రాసెస్ అంటాను సార్ నేను. ఓకే, ఇన్ ద ప్రాసెస్. లైక్ ఉదాహరణకు ఏదైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు పూర్తిగా ఒక ఇండస్ట్రీ, ఈ పర్టికులర్ సెక్టార్ అంతా ఈ సోలార్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకునే వర్క్ అవుతుంది అనేది ఏదన్నా? అలా నేను చెప్పలేము సార్, ఇంకా చెప్పలేము అలా. ఇప్పుడు మనం ఇన్ ద ప్రాసెస్ అనే చెప్తాను నేను. ఇంకా ఇప్పుడు మన ఈ ఓర్వకల్లు ప్రాజెక్ట్ ఉంది మన కర్నూలులో దగ్గరలో. అవును, అండ్ కొన్ని టెంపుల్స్ లో కూడా సోలార్ ది యూజ్ చేసి వర్కౌట్ చేసుకుంటున్నారు, స్ట్రీట్ లైట్స్ వాడుతుంటారు. ఇప్పుడు ఈ సోలార్ ఓర్వకల్లు మొత్తము ఎంత జనరేట్ చేస్తుంటది? ఎన్ని ఇండస్ట్రీస్ రన్ అవుతుంటాయి సార్ మీకు తెలుసు అందాజుగా? 1000 MW ప్లాంట్ ఓర్వకల్లో ఉన్నది. ఓకే, పర్ డే అది 4000 to 5000 ఇది ప్రొడ్యూస్ చేస్తుంటారు. కిలోవాట్ మెగావాట్ యూనిట్స్ ఈక్వల్ టు ఈ హైడ్రల్ పవర్ ప్లాంట్స్ లాగానేనా సార్? అలా అని కాదు సార్. ఇప్పుడు హైడల్ పవర్ ప్లాంట్స్ క్వాంటిటీ, ప్లాంట్ కెపాసిటీ వేరే ఉంటది అనమాట. సో హైడల్లో దాని టర్బైన్స్ బేస్ చేసుకొని అక్కడ ఉన్న ప్రొపెల్లర్స్ బేస్ చేసుకొని ఉంటుంది. రైట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యానల్స్ బేస్ చేసుకొని ఉంటుంది. అది దానిపైన ఎన్ని ఇండస్ట్రీస్, ఎన్ని స్టేట్స్ వర్క్ అవుతున్నాయి అనేది దాన్ని కనెక్ట్ చేసే గ్రిడ్ ని బేస్ చేసుకొని ఉంటుందండి. ఈ లైన్ కర్ణాటక వరకు వెళ్తుంది మనకి ఇక్కడ ఓర్వకల్లులో జనరేట్ అయితే. సార్ ఇప్పుడు మామూలుగా కొన్ని ఫేస్బుక్ దాంట్లో కొన్ని న్యూస్ మీడియాలో కూడా వచ్చింది అనుకుంటా, ఐ హోప్ సో. సో ఇప్పుడు టాటా సోలార్ దానికి సంబంధించినది ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొంతమంది నష్టపోయినారు. ఎన్ని lakhs ఎన్ని crores వరకు ఆ బిజినెస్. ఇప్పుడు ఫేస్బుక్ లో యాడ్ చూశాను. సో ఇప్పుడు టాటా వాళ్ళదా, ఓకే, అంప్లేటన్ వాళ్ళదా, ఓకే. ఇప్పుడు నేను క్లిక్ చేసి అమౌంట్ కూడా పే చేసింటాను ఫోన్స్ త్రూ, ఆర్ డైరెక్ట్ వచ్చి వెళ్ళింటారు. ఏదో ఒకటి అవతల స్కామర్స్ ఉంటారు. సో దీనిలో నెట్ ఐడెంటిఫై చేయాలా? ఈ ప్రాసెస్ లో రియల్ గా లోకల్ ఇన్స్టాలర్, ఇప్పుడు మీరే ఉన్నారు అంప్లేటన్ ఇక్కడ కర్నూలులో, నేను మిమ్మల్ని నమ్మాలి అంటే కూడా భయపడతాను కదా. దీనికి ఆల్టర్నేట్ ఏంటి? ఎట్లా? ఆల్టర్నేట్ అంటూ ఏం లేదండి, ఇక్కడ కామన్ సెన్స్. ఓకే, కామన్ సెన్స్ అంతే. ఇంకా దానికి వేరే పదం నేను వాడలేను. ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్స్ అవుతున్నాయని సైబర్ క్రైమ్ ఒక డిపార్ట్మెంటే ఫామ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఆబ్వియస్లీ దానికి ఎటువంటి ఇది లేదండి. ఐ మీన్ ఉన్నారు, లెట్స్ సే కాల్ చేసి మీ కొడుకు జైల్లో ఉన్నాడు, విడిపించాలంటే 25,000 కట్టాలి, మీరు కేసు లేకుండా చేస్తాం మేము అంటాం. ఇప్పుడు నమ్మినవాడు తిక్కోడు, అంతేలే, నమ్మినవాడు తిక్కోడు. ఇప్పుడు టాటా సోలార్ కానీ, ఆంప్లిటన్ సోలార్ కానీ, మేము ఆంప్లిటన్ సోలార్ నుంచి మాట్లాడుతాం, మేము టాటా సోలార్ నుంచి మాట్లాడుతున్నాము, మేము మీకు 90% సబ్సిడీ ఇప్పిస్తాము, మీరు కట్టాల్సింది ఓన్లీ 10% అని అతను అన్నప్పుడు, వెన్ ఏ ఆఫర్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్స్ ఫేక్. ఎవరిస్తాడు సార్? ఇప్పుడు మనము సబ్సిడీ అంటే ఎంత, 30%, 40% ఉంది సార్ సబ్సిడీ మ్యాక్స్. ఇది ఓకే, 50% అనేది ఓకే, పర్లేదు. 90% సబ్సిడీ ఇస్తాం మేము, మీరు కట్టాల్సింది ఏంటి 10,000 మాత్రమే అని టెలికాలర్ అటువైపు మనిషి చెప్తున్నాడు. మీ ప్రొఫైల్ పంపించండి అంటే వాట్సాప్ లో మనోడు పంపించేస్తాడు డీటెయిల్స్ అన్ని. మన స్కామ్స్టర్ ఎవరైతే ఉన్నాడో పంపిస్తాడు. ఎంతసేపు క్యాన్వాస్ ఓపెన్ చేసి ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయమంటే ఒక మంచి పోస్టర్ క్రియేట్ చేస్తాడు అనమాట. మామూలుగా మినిట్స్ లలోనే అయిపోతుంది సార్ పని. ఇప్పుడు మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఏఐలో జనరేట్ చేసుకున్నా కొంతమంది చేస్తున్నారు, పంపిస్తాడు.
సో మన స్మాల్ టౌన్ పర్సన్ కానివ్వండి, స్మాల్ టౌన్ పర్సన్ అని చెప్పలేను కానీ ఒక బిజీ పర్సన్కి ఏమవుతుంది, సరే అవునా 10,000 కదా పంపిస్తారు. అదే వాళ్ళ క్యాష్, అది 10,000తో అయిపోతే మంచిదే అండి. స్కామ్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 10,000 అలా పంపించగానే యూపీఐ లింక్ అనేది సేవ్ అయ్యి మొత్తానికి మనీ అకౌంట్ అంతా ఖాళీ అయ్యే స్కామ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవును సార్ కదా. సో అతను ఒక ఏమంటారు, ఇక్కడ స్కామ్ చేసేవాడు ఏం చేశాడు అంటే, మార్కెట్ లో పాపులారిటీ ఉన్న మెటీరియల్ ఏంటి ఇప్పుడు అంటే సోలార్. ఎందుకంటే పిఎం మోడీ వచ్చి ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి అంటే సోలార్. పిఎం మోడీ ప్రమోట్ చేస్తున్న థింగ్స్ లో 2-3, ఒకటి స్వచ్ఛ భారత్, ఈవీస్, తర్వాత సోలార్, ఇంకేమున్నాయి సార్, ఆత్మనిర్భర్ భారత్. అంటే మీరే వచ్చి ఫ్యాక్టరీలు పెట్టండి, బిజినెస్ చేయండి అని. సో ఇప్పుడు నా మాట మీ మాట ఎవరింటారో లేదు తెలియదు కానీ పిఎం మాట్లాడుతున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, దేశం అంతా వింటది కదా. ఇంటర్నేషనల్ కెమెరాలు కూడా ఉంటాయి సార్ అక్కడ ఆబ్వియస్లీ. అలా ఉన్నప్పుడు ఏముంది, స్కామ్స్ కి తావు అలా వస్తుంది అనమాట. సో ఎంతసేపు ఎవరైనా కాల్ చేస్తే ఒక సోలార్ ఇన్స్టలేషన్ కి అందాజుగా 2 నుంచి 5 లక్షల మధ్యలో వస్తుందండి ఖర్చు. మీరు 2 లక్షలు పెడుతున్నప్పుడు మనకి ఇల్లు వాకిలు ఉందా, ఐ మీన్ ఒక ఆఫీస్ ఉందా లేదా, ఆఫీస్ సెటప్ పెట్టాడా లేదా అని మీరు వెళ్ళి చెక్ చేసుకొని పేమెంట్స్ అనేది ప్రాసెస్ చేయాలి. సో కంపల్సరీ అయితే మీరు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడము అది మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ సార్. సార్ ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్ మీద ఇప్పుడు అంటే దుమ్ము పడినప్పుడు కూడా పవర్ జనరేట్ చేస్తే దాంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీక్లీ క్లీనింగ్ ఇది మెయింటెనెన్స్ ఉంటుంది. అవును. సో ఒక ఇన్వర్టర్ లో కూడా డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేసి వర్కౌట్ చేసే ఉంటుంది. నో సార్ నో. సో మేము వాడే ఇన్వర్టర్లు వేరు, మీరు చెప్తున్న ఇన్వర్టర్లు వేరు. ఓకే. మీరు చెప్పేది ఏంటి, యూపీఎస్ ఇన్వర్టర్స్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇన్వర్టర్స్ నుంచి మీరు చెప్తున్నారు. ఇన్వర్టర్ ఉంటుంది, దాని పక్కన బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీలో మీరు డిస్టిల్ వాటర్ వేస్తారు, మెయింటెనెన్స్ చేస్తారు. అవును. మేము వాడేది వచ్చేసి ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ అంటాం సార్. ఇన్వర్టర్ టెక్నికల్ మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఒక ఫార్మ్ ఆఫ్ పవర్ ని ఇంకో ఫార్మ్ ఆఫ్ పవర్ లోకి మార్చేది ఇన్వర్టర్. ఇంకా క్లియర్ చెప్పాలంటే డీసీ కరెంట్ ని ఏసీ కరెంట్ లోకి మార్చేది. డైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేట్ కరెంట్ అని ఉంటాయి అన్నమాట. అవును. మీరు ప్రతి చోట వాడేదంతా ఆల్టర్నేట్ కరెంటే. ఈ లైట్ ఆన్ అవడానికి, ఫ్యాన్ తిరగడానికి, అన్ని చోట్ల మీకు ఏసీ కరెంటే కావాలి. రైట్. బయట వీధిలో ట్రాన్స్ఫార్మర్ లో ఏసీ కరెంటే వస్తుంది, ఆ లైన్లలో ఏసీ కరెంటే వస్తుంది. డీసీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈ మొబైల్ ఫోన్స్ లో, ఈ కెమెరాల్లో, ఈ ఎలక్ట్రానిక్స్ లో, ఈ టీవీ, అన్ని ఎలక్ట్రానిక్స్ లో ఆబ్వియస్లీ ఇక్కడంతా మీకు డీసీ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మన సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డీసీలో జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. డీసీలో జనరేట్ అయితే మీరు వాడలేరుగా. సో దాన్ని ఏం చేస్తున్నాము, డీసీ నుంచి ఏసీలో కన్వర్ట్ చేయడానికి ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని పెడుతున్నాము, అది సోలార్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్. ఓకే. ఆ ఇన్వర్టర్ ని తీసుకుని వెళ్ళి అవుట్పుట్ ఉంటుంది కదా, అది తీసుకుని వెళ్ళి మీరు మీ లోడ్స్ కి ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ లోడ్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ రావచ్చు, అది డీసీ జనరేట్ చేస్తుంది కదా, ఆ డీసీ కరెంట్ తీసుకుని వచ్చి సరిగ్గా నేను తీసుకుని వచ్చి నా ఫోన్స్ కి తర్వాత నా ఎలక్ట్రానిక్స్ నేను ఇస్తాను అని ఇంకో క్వశ్చన్ అడుగుతారనమాట. అట్లా ఇవ్వకూడదు సార్, ఎందుకంటే వోల్టేజ్ డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే. అక్కడ 400 volts డీసీ జనరేట్ అవుతుంది, మీ మొబైల్ ఫోన్ కావాల్సింది ఎంత 50 volts డీసీనో, 110 volts డీసీనో, తర్వాత 12 volts డీసీనో, ఇట్లా వేరే వేరే ఉంటాయి అన్నమాట. దానికి ఒక అడాప్టర్ ఇచ్చింటాడు కంపెనీ వాడు, నువ్వు 230 volts ఏసీ ప్లగ్ పాయింట్ లో ఈ చార్జ్ ఇది పెట్టు, నువ్వు అడాప్టర్ పెట్టు, నా డివైస్ కి ఎంత అయితే డీసీ కావాలో అది చూసుకుంటది అని. డీసీ అనేది చాలా అంటే చాలా అప్ అండ్ డౌన్స్ అవుతుంది, ఐ మీన్ వేరే వేరే వోల్టేజ్ లెవెల్స్ లో ఉంటుంది అనమాట. ఓకే. సో మన సోలార్ ప్లాంట్ కూడా అంతే. మీరు 6 panels వాడితే ఒక డీసీ వోల్టేజ్ వస్తుంది, 15 panels వాడితే ఇంకో డీసీ వోల్టేజ్ వస్తుంది. ఇది 230 volts ఏసీలో కన్వర్ట్ చేయడానికి ఆ ఇన్వర్టర్ ని వాడతాం సార్. ఓకే. సో ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్ క్లీన్ చేయడం అనేది వాటర్ తో మ్యాండేటరీ ప్రాసెస్? మ్యాండేటరీ అండి. ఓకే. అంటే దుమ్ము కొంచెం ఎక్కువ వాడితేనా సార్, లేకపోతే? ఎప్పటి నుంచి ఒక మాట అంటున్నాను నేను మీతో, ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద సన్లైట్. సన్లైట్ సిలికాన్ సెల్ కి టచ్ అయితే కరెంట్ పాస్ అవుతుంది. అవును. సన్లైట్ కి సిలికాన్ సెల్ కి మధ్యలో ఓ దుమ్ము లేయర్ ఫామ్ అయింది అంటే ఆబ్వియస్లీ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా సార్. లైట్ అనేది పర్ఫెక్ట్ పడకపోవడం. రైట్. అంటే ఇది ఒక పర్ వీక్ లో ఒక 2 times చేయాల్సింది వస్తుంది అంటారా? వీక్లీ వన్స్. అదే ఇది జస్ట్ ఏంటంటే ఇది జడ్జ్మెంటల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు రోడ్డు పైన ఉన్నారు, దుమ్ము ఎక్కువ వస్తుంది, మట్టి రోడ్డు ఇంటి ముందు మట్టి రోడ్డు చాలా రద్దీగా తిరుగుతుంది అనుకోండి,
దుమ్ము ఎక్కువ లేస్తుంది, 3 రోజులకు ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది. రైట్, అవును సార్. మీరు అటు ఎటో విలేజ్ వైపు సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నారు, అక్కడ దుమ్ము లేదు అసలు. డిపెండ్స్ ఆన్ లొకేషన్. 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకొని సరిపోతుంది. ఇంకొన్ని ఉంటాయి సినారియోస్, కన్స్ట్రక్షన్ జరుగుతుంటది, పొద్దున్న లేచినప్పటి నుంచి వాడు క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఇంకా సార్ ఇప్పుడు మామూలుగా మేము యూజ్ చేసిన కరెంట్ మీటర్స్ నుంచి జనరేట్ అవుతుంది. దీనికి నెట్ మీటర్ అని ఏదో ఉంది అన్నారు కదా. సో ఈ నెట్ మీటర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏం బెనిఫిట్స్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే కన్స్యూమర్ కి? చాలా పెద్ద టాపిక్ అవుతుంది. ఓకే, ప్లీజ్ బ్రీఫ్ గా చెప్పేసేయండి, పర్లేదు దాంట్లో. సో సోలార్ నెట్ మీటర్ అనే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. ఇప్పుడు మీ ఇంటికి సోలార్ ఉందా? ఇప్పుడు లేదు. మీ ఇంటికి సోలార్ లేనప్పుడు మీ ఇంటికి మీటర్ కూడా నార్మల్ మీటరే ఉంటుంది. అవును సార్. యా, నార్మల్ మీటర్ ఏం చేస్తుంది అంటే బయట నుంచి లోపలికి ఎన్ని యూనిట్లు లోపలికి వచ్చాయి అనేది కౌంట్ చేసుకుంటది. కౌంటర్ ఉంటుంది కదా కంపల్సరీ. అవును సార్. లేకపోతే ఇష్టానికి వచ్చి వాడు 100 యూనిట్లు మీరు వాడినారు కట్టండి అంటే ఒప్పుకోరు. సడన్ రేపు వచ్చి 500 యూనిట్లు వాడినారు ఇంటూ ఇంత మీరు ఇంత కట్టాలి అంటే ఎట్లా చెప్తావు అట్లా అని అడుగుతారు కదా. అవును సార్. ఆ పని ఏం చేస్తారు, ఎవరు చేస్తారు? మీటర్ చేస్తుంది, ఇన్ని యూనిట్లు వాడినారు వీళ్ళు అని. సోలార్ వేసిన తర్వాత కాన్సెప్ట్స్ మారుతాయి అన్నమాట. నిన్నటి వరకు ఏంటి, మీరు ఒక కన్జ్యూమర్. అవును. ఏం కన్జ్యూమర్? ఎలక్ట్రికల్ కన్జ్యూమర్. మీరు బయట నుంచి పవర్ వస్తుంది, యూనిట్ల రూపంలో వస్తుంది, ఒక యూనిట్ ఇంత అని తీసుకుంటున్నారు, కొంటున్నారు మీరు. ఓకే, మీకు ప్రీపెయిడ్ బిల్ వస్తుంది, ఈ నెలంతా వాడితే పోస్ట్ పెయిడ్ బిల్ వస్తుంది మీకు. అవునా? పోస్ట్ పెయిడ్ బిల్ వస్తుంది మీకు. ఫస్ట్ నుంచి 30 వరకు మీరు వాడిందంతా తీసుకుని వచ్చి ఫస్ట్ కో సెకండ్ కోడ్ బిల్ చేసి ఇంత ఇస్తున్నాడు, పోస్ట్ పెయిడ్ బిల్ ఇస్తున్నాడు మీకు. ఇంత యూజ్ చేస్తారు కాబట్టి ఇంత అమౌంట్ అని. సో నిన్నటి వరకు ఏంటి, మీరు ఒక నిన్నటి వరకు మీరు ఏంటి, ఒక ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ మాత్రమే, పవర్ ని లోపలికి తీసుకుంటున్నారు అంతే. సో ఈ రోజు నుంచి ఏంటి, మీరు ఒకసారి సోలార్ వేయించుకున్న తర్వాత మీరు సోలార్ ప్రొడ్యూసర్, ఎలక్ట్రికల్ ప్రొడ్యూసర్ అన్నమాట. ఎన్ని యూనిట్లు ప్రొడ్యూస్ చేశారు అనేది ఒక లెక్క కావాలి కదా. అవును. అది సోలార్ నెట్ మీటర్ అనేది చూసుకుంటున్నారు. సో ఎప్పుడైతే మీ స్టేటస్ నాన్ సోలార్ నుంచి సోలార్ లోకి మారుతుందో మీ ఇంటి బయట ఉన్న ఎలక్ట్రికల్ మీటర్ కూడా తీసేసి కొత్త సోలార్ నెట్ మీటర్ పెడతారు అనమాట. మీరు జనరేట్ చేసిన ఏదైతే పవర్ ఉందో, జనరేట్ చేసిన పవర్ ఇన్స్టంటేనియస్ గా మీ సైట్ లో మీరు వాడేసుకుంటారు, వాడుకోగా మిగిలింది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇదంతా ఈ మీటర్ చూసుకుంటారు, ఈ మీటర్ లో జరుగుతుంది. సో మీరు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో మీరు సోలార్ వేసుకున్న తర్వాత ఇంట్లో ఒక్క చిన్న చేంజ్ కూడా మీకు కనిపించదు. ఎందుకంటే అసలు కింద మీరు మీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని అసలు టచ్ చేయమన్నమాట సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో. సార్ ఇప్పుడు సోలార్ లో మెయిన్ హర్డిల్ అంటే పెద్ద అడ్డంకి ఏదనుకుంటున్నారు సార్ ప్రజెంట్ సోలార్ ఇండస్ట్రీలో మీరు అనుకునేది? అవేర్నెస్ అండి. అవేర్నెస్ చాలా పెద్ద హర్డిల్. అండ్ ఇంకోటి వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ వల్ల చాలా అంటే చాలా నష్టపోతున్నాం. కస్టమర్స్ కానివ్వండి, మా లాంటి వెండర్స్ కానివ్వండి, చాలా అంటే చాలా నష్టపోతున్నాం అండి. ఓకే సార్, ఇప్పుడు పిఎం సూర్య ఘర్ యోజన సంథింగ్ ఉంది కదా, సోలార్ దానికి సంబంధించి అది సబ్సిడీ కింద ఉంది. సో దానివల్ల ఒక కామన్ మ్యాన్ రియల్ టైమ్ లో పర్ఫెక్ట్ బెనిఫిట్ అవుతున్నారంటారా? అవుతున్నాడు కదా. ఇంతకు ముందు బిఫోర్ పిఎం సూర్య ఘర్ 3 కిలోవాట్ 1.8 lakh కి అమ్మామన్నమాట. 60 రూపాయలు కిలోవాట్, 60,000 1 కిలోవాట్, అట్లా 3 కిలోవాట్ ఎంత ఏంటో 1.8 lakh. ఓకేనా? ఇప్పుడు 2.1కి 2.3కి అమ్ముతున్నాం అని 1.8 ఖర్చు పెట్టినప్పుడు 1.8 సొంత డబ్బులే ఉంటుండే కస్టమర్. ఇప్పుడు ఏంటి, ఈ 2.10లో 78,000 రీఫండ్ వస్తుంది. ఓకే, కస్టమర్ కి బెనిఫిట్. అవునులేండి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక పర్టికులర్ అమౌంట్ హెల్ప్ అవుతున్నప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అటువైపు. ఓకే, సబ్సిడీ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అయిపోతుంది కదా సార్ ఇట్లా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు? సబ్సిడీ ఎందుకు ఉంది అంటే ఎంకరేజ్ చేయడానికి, కామన్ పర్సన్ ని ఎంకరేజ్ చేయడానికి తీసుకుని వచ్చినది అన్నమాట. ఆ బెనిఫిట్ అందరు వాడుకుంటే. సార్ ఇందాక మీరు ఆన్ గ్రిడ్ అని చెప్పారు. సో ఆన్ గ్రిడ్ కి ఆఫ్ గ్రిడ్ కి తేడా ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసేసి నాకు ఆన్ గ్రిడ్ తో పోల్చినప్పుడు ఆఫ్ గ్రిడ్ లో నాకే అడ్వాంటేజ్ ఉంటుంది కదా అనిపించింది. లైక్ ఏంటంటే నా పవర్ నేను స్టోర్ చేసుకొని ఇంట్లో దాచుకోగలుగుతాను కదా, మళ్ళీ అది గవర్నమెంట్కి ఇచ్చి నేను మళ్ళీ వాళ్ళ కాడ నుంచి కన్జ్యూమ్ చేసుకొని ఈ రిపీటెడ్ ప్రాసెస్ ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. సో మేజర్ డిఫరెన్సెస్ అండి ఇది చెప్పగలుగుతారా? దేని విధానికి డిఫరెన్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు మీది? ఆన్ గ్రిడ్ అండ్ ఆఫ్ గ్రిడ్ కి రెండింటికి తేడా. తేడా చెప్తాను, సింపుల్ వర్డ్స్ చెప్తాను. మీరు జనరేట్ చేసిన సోలార్ పవర్ అక్కడికక్కడ వాడుకోవడం లేదా వాడుకోక మిగిలింది ఒక డిస్కామ్ కి ఎక్స్పోర్ట్ చేయడం, ఈ ప్రాసెస్ ని ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటాం. గ్రిడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ బేసిక్ గా బయట ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రికల్ లైన్ మీ ఇంటి వరకు వచ్చింది కదా, ఒక లైన్. అవును సార్, ఎలక్ట్రికల్ లైన్ ఒకటి వచ్చింటది కదా, ఎక్కడి నుంచి
సబ్స్టేషన్ల దగ్గర నుంచి దీన్ని అంతా గ్రిడ్ అంటాం అనమాట. ఈ గ్రిడ్ కి కనెక్ట్ అయ్యి ఉంటే ఆన్ గ్రిడ్ అంటాం. సో దీంట్లో ఇదొకటి. సెకండ్ వచ్చేసి ఆఫ్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ ఎట్లా అంటే సోలార్ నుంచి బ్యాటరీలోకి పవర్ సేవ్ అవుతుంది, బ్యాటరీ నుంచి లైట్స్ అండ్ ఫ్యాన్స్ కి వాడతారు. లైట్స్ అండ్ ఫ్యాన్స్ కానీ ఏదైతే లోడ్ ఉందో అది. ఇన్వర్టర్ లో కొంచెం ఇంటెలిజెంట్ గా కూడా ఏదున్నాయి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎలా అంటే ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ లో కూడా జనరేట్ అయిన మొత్తము లైట్ లో ఫ్యాన్స్ కి డైవర్ట్ చేసేస్తుంది. ఎంతైతే లోడ్ ఉందో ఇంట్లో ఆ టైంలో దానికి వెళ్ళిపోతుంది. మిగిలిన సోలార్ ఎనర్జీ బ్యాటరీలోకి వెళ్తుంది. ఓకే. మోడమ్ వచ్చింది అనుకోండి ఆ డేలో, బయట నుంచి పవర్ రాదు, ఆ బ్యాటరీ నుంచి పవర్ వస్తుంది అనమాట లైట్లకి ఫ్యాన్లకి. ఓకే. సో ఇలా ఇంటెలిజెంట్ గా ఇన్వర్టర్స్ బిహేవ్ చేస్తాయి. అంటే సార్ ఇప్పుడు నేను ఆఫ్ గ్రిడ్ యూజ్ చేసినానంటే కూడా నాకు సబ్సిడీ వ్యాలిడ్ అవుతుందా? అవుతుంది. హైబ్రిడ్ లో అవుతుంది. హైబ్రిడ్ లో అవుతుంది. సారీ, మూడో సిస్టమ్ కూడా ఉంది, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అండ్ హైబ్రిడ్ సిస్టమ్. ఓకే. ఆన్ గ్రిడ్ ది ఆఫ్ గ్రిడ్ ది కాంబినేషన్ వచ్చేసి హైబ్రిడ్ సిస్టమ్ అనమాట. ఈ రెండు మిక్సప్ సో బ్యాటరీ ఉంటుంది, డిస్కౌంట్ నుంచి కనెక్షన్ ఉంటుంది, తర్వాత సోలార్ నుంచి కనెక్షన్ ఉంటాయి. అంటే ఇంటికి 3 పవర్ సోర్స్లు ఉంటాయి అనమాట. ఒక పవర్ సోర్స్ డిస్కామ్, ఇంకో పవర్ సోర్స్ సోలార్, ఇంకో పవర్ సోర్స్ బ్యాటరీ, ఇన్వర్టర్ బ్యాకప్, ఇన్వర్టర్ బ్యాటరీ. సో 24/7 ఎలక్ట్రిసిటీ సప్లై అనేది ఉంటుంది ఒక ఇంటికి సోలార్ లో ఉండడం వల్ల. ఆన్ గ్రిడ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇవేంటి అంటే బయట నుంచి పవర్ కట్ ఆఫ్ అయింది అనుకోండి, మన సోలార్ సిస్టమ్ కూడా ఆఫ్ అయిపోతుంది. బయట నుంచి పవర్ ఎప్పుడైతే ఆగిపోతుందో, సో ఇదే ఎక్స్ప్రెషన్ అనమాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అదే నాకు ఒక కన్స్యూమర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే రియాక్షన్ ఇదే అనమాట. సో మేజర్ క్వశ్చన్ వచ్చేది మాకు మార్కెట్ లో, సోలార్ పెట్టుకునేది ఎందుకయ్యా మేము, పవర్ కంటిన్యూస్ గా ఉండాలి కదా అనేది అనమాట. ఈ 3 స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, హైబ్రిడ్. దీన్ని బేస్ చేసుకొని పవర్ కంటిన్యూస్ ఉంటుందా లేదా అనేది. ఆన్ గ్రిడ్ వేసుకున్నాం అనుకోండి, మీకు వచ్చే బెనిఫిట్ వచ్చేసి పవర్ బిల్ తగ్గడం మాత్రమే, ఇంకా వేరే బెనిఫిట్స్ ఏముండవు. అంతేలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెట్టే అమౌంట్ అంతా ఒక 3 to 5 years ఎలక్ట్రిక్ అమౌంట్ పెట్టినాము అనుకో. సెకండ్ వచ్చేసి ఆఫ్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ పెట్టుకుంటే నష్టం చెప్తాను. ఐ మీన్ ఏమవుతుంది, బ్యాటరీ లో సేవ్ అవుతుంది, బ్యాటరీ నుంచి ఫ్యాన్లు, లైట్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు. మీరు ఎన్నైతే ఆన్ చేయాలనుకుంటారో అంత పెద్ద బ్యాటరీ బ్యాంక్ పెట్టాలి మీరు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత బ్యాటరీలు, పాత బ్యాటరీలు ఒక రకం, కానీ కొత్త బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చినాయి, దాంట్లో కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, బట్ కాస్ట్ కూడా ఎక్కువ. ఇప్పుడున్న దానికి చాలా మంది అఫోర్డ్ చేయాలి అనుకోరు అనమాట, అంటే చాలా మంది ఖర్చు పెట్టాలి అనుకోరు, అదొకటి. థర్డ్ వచ్చేసి హైబ్రిడ్. హైబ్రిడ్ లో కూడా అంతే, బ్యాటరీ బ్యాంక్స్ ఉంటాయి. ఈ బ్యాటరీ బ్యాంక్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎక్కువ ఖర్చు వస్తుంది, ఎక్కువ మెయింటెనెన్స్ వస్తుంది. సార్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇనీషియల్ గా నేను ఆన్ గ్రిడ్ యూజ్ చేసుకొని సోలార్ దాంట్లో, తర్వాత ఈ హైబ్రిడ్ మోడ్ లకి షిఫ్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుందా? ఏమైనా ఖర్చు ఎక్కువ అవుతుందా? ఇన్వర్టర్ తీసేసి ఇన్వర్టర్ పైన డిపెండెంట్ ఉందండి. అన్ని కాంపోనెంట్స్ సేమ్, ప్యానల్ సేమ్, స్ట్రక్చర్ సేమ్, అన్ని సేమ్, కానీ ఇన్వర్టర్ మారుతుంది. ఆన్ గ్రిడ్ ఇన్వర్టరా, ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టరా, లేకుంటే హైబ్రిడ్ ఇన్వర్టరా. డిస్కామ్ అనేది చెప్పారు మీరు ఇందాక మాట్లాడారు. డిస్కామ్ అంటే ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. వీళ్ళకి సోలార్ అనేది విలన్ అనుకుంటారా, ఐ మీన్ ప్రాబ్లం అనుకుంటారా, పార్ట్నర్ గా కన్సిడర్ చేస్తారా? పార్ట్నర్ గానే కన్సిడర్ చేస్తారండి. ఓకే, పార్ట్నర్ గానే కన్సిడర్ చేస్తారు ఆబ్వియస్లీ. అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటది కదా సార్ లెక్క, అంటే వీళ్ళు ఈ దాంట్లోని పర్టికులర్ ఇండస్ట్రీలో నెగిటివ్ టైప్ లో అవుతుంది కదా. ఇది అపోహ, ఇది కూడా ఒక అపోహ అన్నమాట. మేజర్ గా ఒక డిస్కామ్ ఏం చేస్తుంది, ఇక్కడ 3 ఉన్నాయి. జెన్కో. ఓకే. జెన్కో అంటే జనరేషన్ కంపెనీ. జనరేషన్ కంపెనీస్ లో ఏమేమి ఉంటాయి మీకు, కోల్ నుంచి జనరేట్ చేసేవి, తర్వాత హైడల్ నుంచి జనరేట్ చేసేవి, ఇట్లా జనరేషన్ కంపెనీస్ అన్నమాట. సెకండ్ వచ్చేసి ట్రాన్స్కో. ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్ కంపెనీస్. ఎందుకు, పవర్ ప్లాంట్లు ఊరి బయట ఎక్కడో ఉంటాయి, ప్రతి ఊర్లో ఒక పవర్ ప్లాంట్ పెట్టలేము కదా మేము, సో ఎందుకు ఊరి బయట ఒకటి పెట్టుకుంటాము, అక్కడి నుంచి ఇక్కడ వరకు పవర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అనమాట ఈ ట్రాన్స్కోస్. ఇన్ని మెగావాట్ల యూనిట్లు మేము ట్రాన్స్ఫర్ చేసినందుకు ఇంత అమౌంట్ కావాలి అనేది ఉంటుంది అనమాట. అచ్చా, B2B. రైట్. ఎవరు పే చేస్తారు? డిస్కామ్ అనుకుంటా, ఐ థింక్ సో. డిస్కామ్ జనరేషన్ కంపెనీలో కొంటది, దాన్ని ట్రాన్స్పోర్ట్ ఎవరు చేస్తున్నారు? ట్రాన్స్కో వాళ్ళకి కొంచెం ఇన్ని యూనిట్లు మీరు ట్రాన్స్ఫర్ చేసినందుకు ఇంత చార్జెస్ అని ఇస్తారు. ఓకే, అవునా? ఇప్పుడు డిస్కామ్ వాళ్ళే కదా కొంటున్నారు, జెన్కో దగ్గర కొంటున్నారు. ఎంత కొంటున్నారు? డిపెండ్స్ ఆన్ యూనిట్స్ అండ్ ₹1 నుంచి ₹2 మధ్యలో కొంటారు. దానిపైన చార్జెస్ వేసుకుంటూ తీసుకుని వచ్చి ఇంత యూనిట్స్ కి ఇంత అనేది చెప్తారు. రైట్. సోలార్ వేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను మా ఇంటికి సోలార్ వేయించుకున్నాను అనుకోండి, నేను ఒక చిన్న జెన్కో అన్నమాట. అచ్చా, ఓకే. నేను ఒక చిన్న జనరేషన్ కంపెనీ. వీళ్ళకంతే. సో మేమే జనరేట్ చేసుకుంటున్నాము, యూనిట్ కి రూపీ ఇవ్వకుండా యూనిట్ ఎక్స్చేంజ్ ఇస్తున్నాము. ఎక్సెస్ గా యూనిట్లు ప్రొడ్యూస్ చేసామనుకోండి, డిస్కామ్ వాళ్ళు కన్స్యూమర్ కి
₹2.60 నుంచి ₹3 వరకు అమౌంట్ కూడా ఇస్తున్నారు రిటర్న్. ఇది అగ్రిమెంట్ ఉంటుంది. నార్మల్ గా ఊరికే నోటి మాట కాదు, ఓకే, అగ్రిమెంట్ అన్నమాట. అంటే నేను సోలార్ ప్యానల్ వేయించుకునే దాని వరకు ఆగదు, అది ఆగదు. 25 years అగ్రిమెంట్ లోకి వెళ్తారు మీరు డిస్కామ్ తో. ఓకే, సో దానివల్ల అంటే సో ఎక్సెస్ ఇప్పుడు ఒక నెల మొత్తం మీరు ట్రిప్కి వెళ్ళిపోయినారు అనుకోండి సార్, ఇంట్లో 5 kilowatt మీ ప్లాంట్ ఉంది, ఒక నెల ట్రిప్కి వెళ్ళిపోయినారు, 500 యూనిట్ నుంచి 600 యూనిట్ జనరేట్ అవుతాయి. ఓకే, మీరు ఇట్లా ఏం వాడిండారు, ఇంటి ఊరు వెళ్తున్నారు కదా, ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేసి మొత్తం ఆఫ్ చేసి పెట్టిపోయినారు, మెయిన్స్ ఆఫ్ చేసి పోయినారు సార్ మొత్తం. ఓకే, ట్యూబ్లైట్ ఎంత కాలుతుంది, మొత్తం కలిపినా ఒక 2-3 యూనిట్లు కాలేదు మొత్తం నెలకి. 25 watts ఉంటుంది కాబట్టి 25-40 watts ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, 500 యూనిట్లకి మీకు డబ్బులు వస్తాయి. మీరు ఎత్తైతే ఎక్స్పోర్ట్ చేస్తారో అంత వాటికి మీకు మనీ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్. సో డిస్కామ్ జెన్కోకి పే చేయాల్సిన అమౌంట్ నుంచి తీసి మా లాంటి కన్స్యూమర్స్ కి ఇస్తుంది, అంటే సోలార్ ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళకి ఇస్తుంది. ఇక్కడ జెన్కోకి కూడా లాస్ లేదు. ఎందుకు అంటే చాలా ఫ్యాక్టరీస్ పెరుగుతున్నాయి, రైట్, రాను ఫ్యాక్టరీస్ కొత్తవి పడుతూనే ఉన్నాయి. అవును సార్, డిమాండ్ పెరుగుతూనే ఉంది. కొత్త పవర్ ప్లాంట్ వేసే బదులు ఏం చేస్తున్నాము, చిన్న మినీ పవర్ ప్లాంట్స్ చేసుకుంటూ పోతున్నాం అంతే. ఓకే, ఈ ఎనర్జీ అనేది అక్కడ జెన్కో జనరేట్ చేసిన ఎనర్జీ మొత్తం ఇండస్ట్రియల్ దానికి కూడా ట్రాన్స్ఫర్ అలా అని కాదు, ఒక్కసారి జనరేట్ అయిన కరెంట్ దాన్ని మీరు ఎలా వాడుతున్నారు అనేది దాన్ని మీరు ట్రాక్ చేయలేరు. ఇన్ని మెగావాట్స్ ఆఫ్ యూనిట్స్ అనేవి వస్తాయి మనకి, కర్నూలుకి వస్తాయి అనుకుందాం. అదే సబ్ స్టేషన్ పైన ఒక ఫ్యాక్టరీ రన్ అవుతుంది, అదే సబ్ స్టేషన్ పైన చిన్న పచారీ కొట్టు రన్ అవుతుంది, అదే దానిపైన స్కూల్స్ రన్ అవుతుంది, అదే దానిపైన మన ఆఫీస్ రన్ అవుతుంది. ఇక్కడ మీరు వాడేదాన్ని బట్టి మీ పైన ఛార్జెస్ మారుతాయి, కానీ మీరు దాన్ని ఎలా వాడుతున్నారు అనేది డిఫరెన్షియేట్ చేయలేరు. ఓకే సార్, ఇంకోటి అంటే కొంచెం ఇర్రిలవెంట్ గా అనిపించచ్చు మీకు ఈ క్వశ్చన్. ఇప్పుడు డిస్కామ్ అనేది ఓ పర్టికులర్ లొకేషన్స్లలో కంటిన్యూస్ పవర్ సప్లై ఇవ్వాల్సిన లొకేషన్స్ ఉంటాయి, లైక్ హాస్పిటల్స్. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ లో కొంచెం కాస్ట్లీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ లొకేషన్స్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే డిస్కామ్ కి పర్టికులర్ లొకేషన్ లో కంటిన్యూస్ పవర్ సప్లై ఇవ్వాలని ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. ఓకే, కంటిన్యూస్ పవర్ సప్లై కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి పబ్లిక్ హెల్త్, ఇంకోటి సెక్యూరిటీ. రైట్, అవును. విఐపీస్ ఉంటారు. విఐపీస్ అంటే జడ్జెస్, కలెక్టర్స్ అండ్ కమిషనర్స్, ఈ లెవెల్ వాళ్ళు అనమాట. ఆ ఏరియాలో పవర్ తీయాలి అంటే ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి, సో అండ్ సో జెన్యున్ ప్రాబ్లం వల్ల మేము పవర్ తీస్తున్నాము, ఓకే, మీకు ఏమైనా ఆల్టర్నేట్ థింగ్స్ ఉంటే చేసుకోండి. ఓకే, అండ్ అఫీషియల్స్ కూడా ఒప్పేసుకుంటారు అనమాట, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు చాలా మెచ్యూర్డ్ ఉంటారు అనమాట. ఎందుకు పవర్ తీస్తున్నారంటే ఈ రీజన్ సార్ అంటే, అవునా సరే అంటారు, అంత సింపుల్ ఉంటారు అనమాట వాళ్ళు. అంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్ పీపుల్ అనమాట. ఓకే, ఎందుకు తీస్తారు కరెంట్ అనే క్వశ్చన్ ఉండదు. సో కమింగ్ టు ద పాయింట్, సెకండ్ వచ్చేసి హాస్పిటల్స్. ప్రతి హాస్పిటల్ మీరు హాస్పిటల్ స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఆన్లైన్ జనరేటర్ సెట్ చూపించాలి. అవును, రిబన్ కటింగ్ కి ముందు ఇది మొత్తం ఈ జనరేటర్ హాస్పిటల్ మొత్తం టేకప్ చేయగలదు లోడ్ అని. మా లాంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఒకరు సైన్ చేయాలన్నమాట, లైసెన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. ఓకే, అప్పుడే అది అప్రూవ్ అవుతుంది హాస్పిటల్. అంటే వన్ ఆఫ్ ద పేపర్స్ లో ఏదో ఒకటి అనమాట. పవర్ ఇంటరప్షన్ అనేది ఒకవేళ రేపేమైనా మెయింటెనెన్స్ ఉందనుకోండి, ఈరోజు పత్రిక ప్రకటన ఇవ్వాలన్నమాట కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో ఇలాంటి చాలా చాలా ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు సెకండ్ సాటర్డే అంటే కొంచెం టాపిక్ రిలవెంట్ గా అయితే వెళ్తున్నా కానీ కొంచెం సో ఇప్పుడు మనకి సెకండ్ సాటర్డే రోజు కరెంట్ తీస్తుంటారు కదా సార్, రీజన్ ఏంటి? ఆ పర్టికులర్ టైంలో సెకండ్ సాటర్డే ఎందుకు కరెంట్ తీస్తుంటారు? ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ సాటర్డే గవర్నమెంట్ హాలిడేస్. ఓకే, కలెక్టర్ దగ్గర నుంచి కింద ప్యూన్ వరకు, పోస్ట్ ఆఫీసుల వరకు అన్ని బంద్ ఉంటాయో. అవును సార్. ఆ రోజు రిపేర్లు చేసుకుంటారు మా వాళ్ళు అంతే. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ సాటర్డే ఎన్నిసార్లు వస్తుంది నెలలో? వన్ టైం వస్తుంది. సెకండ్ సాటర్డే ఒకసారి కదా సార్, ఎగ్జాక్ట్ తెలియకపోవడం ఏంటండి? ఫస్ట్ సాటర్డే, సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డేస్ ఉంటే సెకండ్ సాటర్డే ఎన్నిసార్లు వస్తుంది? నా షెడ్యూల్ ఎట్లా అంటే సార్ వారాలలో బేస్ చేసుకుని పెట్టుకోండి. సరే సార్, ఇప్పుడు మీరన్నా ఏమన్నా అనండి, ఇప్పుడు సెకండ్ సాటర్డే ఎన్ని టైమ్స్ వస్తుంది మంత్ లో? వన్ టైం. సో ఇంత పెద్ద గ్రిడ్ ని మీరు మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీ ఫాల్ట్స్ వస్తాయి. ఫాల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్యాచ్ వర్క్లు చేసి నడిపిస్తాం అనమాట. ప్యాచ్ వర్క్లు అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఫ్యూజులు సెట్ చేసి తర్వాత ఏదో ఒక ఇది చేసి ఏదో ఒక జుగాడ్ చేసి ఫస్ట్ ఆన్ చేసేస్తాం. ఎందుకంటే ప్రజలకి ప్రాబ్లం అవ్వకూడదు అని. అవునా?
ఎవరైనా అంతే కదా, మీరు కూడా అంతే, నేను కూడా అంతే. సెకండ్ సాటర్డే రోజు ఏమవుతుంది అంటే మొత్తం పవర్ ఆఫ్ చేసి నీట్గా అదంతా నీట్గా రీసెట్ చేస్తారు అనమాట, రిపేర్ చేస్తారు. ఓకే. ఎందుకంటే 230 volts చాలా డేంజరస్ పవర్ అనమాట. ముట్టుకుంటే హెల్త్కే లైఫ్కే డేంజర్. అలాంటిది 11 kV అంటే 3 times 230, 440, 11 kV ఇలా నెంబర్ ఆఫ్ లెవెల్స్ లో ఉంటది పవర్. దానిపైన పని చేయాలి అంటే లైఫ్ రిస్క్ చేసి పని చేయాలి. ఓన్ లో పెట్టి ఎవరు చేయము. ఒక పవర్ హాలిడే అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఉన్నప్పుడు మొత్తం ఎక్కడైతే మేజర్ గా క్రిటికల్ గా ఏది ఉన్నాయో అవన్నీ మెయింటెనెన్స్ చేసుకుంటారు. అది మెయిన్ రీజన్. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ అంటారో కంపల్సరీ జెన్సెట్స్ ఉంటాయి, కానీ జడ్జెస్ తర్వాత ఈ విఐపీస్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాస్ లో పవర్ తీయాలి అంటే మాత్రం కంపల్సరీ ఏమంటారు ఇంటిమేషన్ ఉండాలి. ఇంటిమేషన్ లేనిది చెయ్యకూడదు. ఓకే సార్, ఇప్పుడు మనకి నేను ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. ఓకే, ఎలా సార్? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐ డిడ్ ఏ ప్రాజెక్ట్ 2 years బ్యాక్ మన విశాల్ మార్ట్ దగ్గర అనమాట. విశాల్ మార్ట్ తెలుసు ఇక్కడ, వెంకటరమణ కాలనీ. అక్కడ ఫ్లైఓవర్ పడిందా ఇప్పుడు? విశాల్ మార్ట్ నుంచి మీరు ఈదిగా వైపు చిన్న ఫ్లైఓవర్ కింద నుంచి వస్తారు కదా. ఆ ఫ్లైఓవర్ కట్టడం అనేది ఒక ప్రాజెక్ట్ NHAI వాళ్ళు కడుతున్నారు. దానికి నేను ఒక వర్క్ టేకప్ చేశాను. వర్క్ ఏంటి అంటే అటువైపు ఇటువైపు 2 టవర్లు ఉంటాయి. మీకు టవర్ పైన ఎలక్ట్రికల్ లైన్ పోయి ఉంటుంది, 3 వైర్లు పోయి ఉంటాయి. ఓకే. హై వోల్టేజ్ లైన్స్. ఈసారి వెళ్ళినప్పుడు చూస్తా సార్, ఇప్పుడు వరకు ఇప్పుడు లేదు, చూడండి. ఓకే. అక్కడ టవర్లు ఉన్నాయి కదా, లైన్ ఉన్నాయి కదా, అక్కడ హైవే కట్టామనుకోండి, సరే ఆ ఫ్లైఓవర్ కడితే దానిపై నుంచి ఏదైనా వెహికల్ పోయిందంటే ఆ వైర్లు టచ్ అవుతాయి. ఓకే ఓకే. ఆ వైర్లు తీసేంత వరకు వీడు హైవే కట్టడానికి ఆ బ్రిడ్జ్ కట్టడానికి లేదు. ఆ మూమెంట్ దగ్గర అక్కడ వరకు మొత్తం శాండ్ ఫిల్లింగ్ ఎర్త్ ఫిల్లింగ్ చేసి పెట్టున్నారు. అక్కడ పని చేయాలి అంటే ఆ వైర్లు తీసేయాలి. అది తీయాలంటే ఏంటి, ఆ మొత్తం వైర్ల సెట్ ఉంది కదా అది పక్కకు మార్చాలి. ఓకే. అటువైపుకు ఇటువైపుకో మార్చాలి. ఎందుకంటే ఫ్లైఓవర్ ఇట్లా స్లోప్ ఇట్లా వస్తుంది కదా. అవును సార్. ఆ హైట్ పాయింట్ దగ్గరే ఉంది, రోడ్ క్రాసింగ్ దగ్గర. సో మనకు వచ్చిన వర్క్ ఏంటి అంటే ఆ హైట్ పాయింట్ నుంచి తీసి ఇటువైపు లో పాయింట్ దగ్గర పెట్టాలన్నమాట ఆ కేబుల్. ఓకే. ఆ కేబుల్ పైన మొత్తం సంతోష్ నగర్ ఏరియా మొత్తం డిపెండ్ అయి ఉంది. ఆ కేబుల్ ఆఫ్ చేస్తే సంతోష్ నగర్ మొత్తం పవర్ కట్ అవుతుంది. ఓకే. పవర్ కట్ అవుతుంది. ఎట్లా తిరిగి ఆఫ్ చేస్తే చేయాలి. ఆఫ్ చేయాలి అంటే అక్కడ లోకయుక్త కోర్ట్ ఉంది. ఏం సార్? లోకయుక్త కోర్ట్ సంతోష్ నగర్ లో ఉంది. అవును. అది ఆఫ్ చేసామంటే లోకయుక్త కోర్ట్ డిస్టర్బ్ అవుతుంది. సో ఏమన్నారు, ఆబ్వియస్లీ నేను వెళ్ళి డిపార్ట్మెంట్ అడిగాను అనమాట, ఇట్లా ఎల్సీ కావాలి. ఎల్సీ అంటే లైన్ క్లియరెన్స్. సో స్విచ్ ఆఫ్ చేయాలి సార్ అని. సార్ కూడా అన్నారు, చూడమా అక్కడ జడ్జి ఉంటారు, వితౌట్ ఇంటిమేషన్ మేము ఇవ్వలేము, అక్కడి నుంచి తీసుకొని రండి పర్మిషన్ మీరు అన్నాను. ఓకే. ఆంపిల్టన్ నా కంపెనీ రోల్ ఏంటి అంటే ఇక్కడ లైజనింగ్ ప్లస్ ఇన్స్టలేషన్ అనమాట. ఓకే. సో ఈ డిపార్ట్మెంట్ మధ్యలో మొత్తానికి నేను ఇది చేయాలి, కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. బేసిక్ గా ఈ వర్క్ ఒకటి, ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి, ఇంకోటి ఆ లైన్ కూడా నిలబెట్టడం నా పని అనమాట. జడ్జి దగ్గరికి వెళ్ళాను, సరే ఇట్లుంది పరిస్థితి, ఆ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి, అది లేక చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఒక హాఫ్ డే క్లియరెన్స్ ఇస్తే నాకు ఇది చేస్తాను సార్, నేను ఓకే ఆన్ చేసుకుంటాం సార్ మేము. సార్ ఉండి ఇంపార్టెంట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఇయ్యలేము అది ఇది అన్నారు. ఓకే. అదృష్టం ఏంటి అంటే లోకయుక్త కోర్ట్ కూడా ఎలక్ట్రికల్ వర్క్ చేసింది నేనే. అచ్చా. ఓకే ఓకే. సో అదే అంత కమ్యూనికేషన్ జడ్జి తో కమ్యూనికేట్ కావాలంటే అంత ఈజీ ప్రాసెస్ కూడా కాదు. నేను అదే ఆలోచిస్తున్నాను ఎట్లా తీసుకున్నా. సో ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మన క్లయింట్ అనమాట. ఓకే. క్లయింట్ ని అడిగాను అనమాట, ఇట్లా సార్ ఇట్లా పరిస్థితి, సరే సుభాన్ పద పోదామని తీసుకుని వెళ్ళారు. సార్ ముందు ప్రెజెంట్ చేసాం కేసు ఇట్లా. సరే సార్ నేను మీకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఇస్తాను సార్ మీకు, ఓకేనా అంటే ఓకే అన్నాడు. సో లెటర్ రెడీ చేసి సైన్ చేసి ఇచ్చారు అన్నమాట. మేమేం చేసాము, ఒక జనరేటర్ తెచ్చి కనెక్ట్ చేసాం అనమాట. ఓకే. ఆ బిల్డింగ్ కి. ఎందుకు అంటే అది ఏమంటారు, నేను పనిచేసిన ఎలక్ట్రికల్ అనమాట మొత్తం. అవునులేండి. నేనే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాను దానికి, ఎలక్ట్రికల్ ప్యానల్ మేమే సెట్ చేసాం, మొత్తం మేమే సెట్ చేసాం. సో తీసుకుని వెళ్ళి మేము అక్కడ జనరేటర్ పెట్టి
వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి Maintain తెచ్చేసుకున్నాము. ఓకే. సార్ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకున్నాము. అది వెళ్ళి డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్పుడు ఇచ్చేసారు. ఒక పవర్ కట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు సార్. డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా అంటే చాలా సెక్యూరిటీ రీజన్స్ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అందుకేనా సార్ అది రోడ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు, ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు చాలా డిలే అయింది, ఆగిపోయింది అనమాట. అది అక్కడి నుంచి తీసి నెక్సా షోరూమ్ ఉంది కదా, అవును సార్. నెక్సా షోరూమ్ ముందర టవర్స్ కట్టాం పెద్దవి కొత్తవి. అక్కడ క్రాసింగ్ వేసాం, లైన్ క్రాసింగ్ వేసాం. ఓకే. అది మా కంపెనీనే చేసింది. టోటల్ సంతోష్ నగర్ సప్లై ఇప్పుడు అక్కడ మెయిన్ ఏదైనా సార్ అది ఈసారి అబ్జర్వ్ చేస్తారు సార్ తప్పకుండా చూడండి. అంటే అది ఇన్విజిబుల్ గా అనిపిస్తాయి కదా సార్. మెయిన్ ఎంతసేపు ఉన్న రోడ్డు పక్కన వెహికల్స్ ఇవి మనం ఏదైనా చూడాలనుకుంటేనే చూస్తాం, లేదా అంటే మన బిజీలో మనం వెళ్ళిపోతాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఆపర్చునిటీస్, మీరు ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటూ పోవాలి. ఎస్, కరెక్ట్ సార్. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు, సో ఆ బిల్డింగ్ కి పని చేశాను కాబట్టి ఈజీగా వెళ్ళి సార్ అడగగలిగాం అనమాట. లేదంటే యాక్సెస్ రావడానికి మళ్ళీ నాకు దొరికేదండి, కానీ లేట్ గా దొరికేది, లెంత్ ప్రాసెస్ అవుతుంది సార్, లెంత్ ప్రాసెస్ అయ్యేది. సో అంత ఈజీగా యాక్సెస్ దొరికేది కాదు. సో అలా వన్ బై ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్ డ్యూరేషన్ ఎక్కువ తీసుకుంటారు ఖచ్చితంగా. ఎవ్రీథింగ్ హెల్ప్డ్ అనమాట. కన్సిస్టెన్స్ ఆఫ్ వర్క్, కన్సిస్టెన్సీ. సార్ ఇప్పుడు ఎవరెంత ఏం చేసినా కూడా నేను నా కంపెనీ ఏదన్నా కానీ వాట్స్ ఎవర్ ద పొజిషన్ వీఆర్ ఇన్, it's all because of consistency, not because of huge profits, not because of like ఏమంటారు మేము ఏదో చేసామని చెప్పట్లేదు, కానీ ఏదేదో చేస్తున్నామో అది ఆపలేదు అంతే. కన్సిస్టెన్సీ ఇస్ కీ అనమాట, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పటికి టిల్ టుడే డేట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ రన్నింగ్ అండ్ ఆల్రెడీ డన్ ప్రాజెక్ట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? కాన్ఫిడెన్షియల్ అండి అది. అవి చెప్తే ఏమవుతుందంటే ప్రమోషనల్ అవుతుంది. సో అది నేను చెప్పదలుచుకోలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. Yeah, no problem, sir. If it is totally confidential, it will be. But around 600 solar projects చేశాను అనమాట. సార్ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ల్యాండ్ మీద డైరెక్ట్ గా అంటే ఇప్పుడు ఒక ఫామ్ ఉంది, సో ఆ పర్టికులర్ లొకేషన్ లో సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకొని వర్కౌట్ చేసి ప్రొడ్యూస్ చేసేది, ఇది ఒక గవర్నమెంట్ త్రూ జరగడం కానీ ప్రైవేట్ త్రూ జరగడం కానీ కొంతవరకు మంచిగా అవుతుంది. పర్టికులర్ గా ఇంకా ఒక లెవెల్ మించినప్పుడు ఇది ఏమన్నా డేంజరస్ కాంపిటీషన్ గా తయారయ్యే ఛాన్స్ ఉందంటారా? సోలార్ దాంట్లో కాంపిటీషన్ ఎందుకు ఉందండి? అసలు ఎక్కడ ఉంది కాంపిటీషన్? మీరు వచ్చి చేస్తారు అంటే గవర్నమెంట్ రండి చేయండి అని ఒక 3 కిలోవాట్ అంటే ఒక ఇంటి పైన వేసే దాని దగ్గర నుంచి కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెగావాట్స్ వరకు గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది మిమ్మల్ని. ఓకే, దగ్గర 2 లక్షలు ఉంటే 3 కిలోవాట్లు వేసుకో, 30 కోట్లు ఉంటే పెద్ద ప్లాంట్ అయ్యి మెగావాట్స్కి వెళ్ళవి. ఇది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నమాట. సో గవర్నమెంట్ ఈస్ వెరీ సపోర్టివ్ టు బై పవర్. సో ఇప్పుడు నా కాడ ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, నేను ఇప్పుడు సోలార్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆంప్లిటన్ దీంట్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఏ విధంగా సెట్ చేసి ఇవ్వగలుగుతుంది నాకు? వి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ యాస్ ఇంజనీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ఫర్ యూ. ఓకే. సో ల్యాండ్ సర్వే చేస్తాము, ల్యాండ్ సూటబుల్లా లేదా, మీ దగ్గర ఫైనాన్షియల్స్ సపోర్ట్ చేస్తున్నాయా లేదా, ఒక బ్యాంకర్ని ఇన్వాల్వ్ చేస్తాము. బ్యాంకర్ మీ క్రెడెన్షియల్స్ చూస్తారు. సో వీళ్ళది ఏంటి, వీళ్ళకి రెసిడెన్స్ ఓకేనా కాదా, వీళ్ళకి లోన్ ఇవ్వడానికి అని. దాని తర్వాత ఒక పీపీఏ జరుగుతుంది. పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఒక ప్రైవేట్ కంపెనీతో కానివ్వండి, ఒక డిస్కామ్ తో కానివ్వండి, ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్ జరిగిన తర్వాత మీకు మెటీరియల్ అనేది ఆర్డర్ పెడతాము, పని చేస్తాము, ఆన్ చేసిస్తాము. సో ఇది అప్ టు ఎంత టైం తీసుకుంటుంది సార్? డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ సార్. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా పెద్ద ప్రాజెక్టులు కూడా 6 నెలలు పడుతుంది సార్. ఓకే, 6 months. సో ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా ఇంటికి నేను సోలార్ వేయించుకోవాలి అంటే ఒక 5 cents ఆఫ్ ల్యాండ్ అనుకోండి, పైన రూఫ్ టాప్ సగం వరకు మాత్రం సోలార్ వేసుకోవచ్చు. ఒక 3 cents లో అనుకోండి, ఎంత టైం పడుతుంది లీగాలిటీస్ అండ్ మిగతా? 3 kilowatt మీకు కావాల్సి ఉంటుంది, 3 to 5 kilowatt మధ్యలో కావాల్సి ఉంటుంది. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మెటీరియల్ అవైలబిలిటీ. ఒకవేళ మెటీరియల్ అవైలబుల్ ఉంది అనుకోండి, 1.5 days లో ఇన్స్టలేషన్ అయిపోతుంది. రైట్. మీరు కావాల్సిన బ్రాండ్, 1.5 day ఓకే, ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఒక 3 to 4 days తీసుకుంటారు అప్రూవల్స్ కోసం. ఓకే. సో అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఉంటే, మీరు ఏమంటారు, మీ లోడ్ అంతా కరెక్ట్ గా ఉంది అంటే 1 week లో ఆన్ చేయొచ్చు. కానీ మేజర్ కన్సర్న్ ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అనమాట. అవైలబిలిటీ ఒకటే వచ్చింది అంటే వీ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 1 week.
సార్ ఇప్పుడు బేసిక్గా వచ్చేసేసి వాటర్ మీద, అంటే ఇప్పుడు ల్యాండ్ కాకుండా వాటర్ మీద కూడా సోలార్ ప్యానల్స్ లో కొన్ని కంట్రీస్లలో జరుగుతుంది. మన దేశంలో కూడా జరుగుతుంది. యా ఎగ్జాక్ట్లీ, కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అట్లాంటి దాని వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఏం డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనుకుంటారు? అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్స్ ఇవన్నీ వాటర్ ఎవాపరేట్ అయి వేస్ట్ అయిపోతుంది అనేది ఒకటి ఉంటుంది అనమాట. కొంచెం ఉంటాయి నీళ్లు, అవును సార్, డ్రింకబుల్ వాటర్, అవి ఎవాపరేట్ అవుతుంటాయి. దానిపైన ఏదైనా చేయాలి, స్టోరేజ్ లాగా ఏదైనా చేయాలి దాన్ని. ఐ మీన్ కంప్లీట్ గా ఎవాపరేషన్ ఆపడానికి దానిపైన సన్ షేడ్స్ ఏమైనా పెట్టాలి. దాని బదులు సోలార్ ప్యానల్స్ పెట్టారు, అదొకటి. దానివల్ల ప్రయోజనం అంటే ఇది ఒకటే అండి, నీళ్ళు ఎవాపరేట్ అవ్వకుండా ఇచ్చేయడం. అంటే ఇది ఇండైరెక్ట్ గా గ్లోబల్ వార్మింగ్ కి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండదు సార్? గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది అంటే వాటర్ ఎవాపరేట్ అయ్యి ఇంకో లొకేషన్ ట్రాన్స్పోర్ట్ కావడం కానీ, లేదంటే అదే లొకేషన్ లో డిఫరెంట్ ఏరియాలో స్ప్రెడ్ కావడానికి ఉంటుంది కదా రెయిన్ త్రూ. ఈ ప్రాసెస్ ని మనం ఆపినట్టు అవ్వదా? లేదండి, అలా ఏం లేదు. మెజారిటీ ఆఫ్ లెవెల్లో లేదు, అంత లెవెల్లో లేదు. ఓకే, అన్ని వాటర్ బాడీస్ ని కవర్ చేస్తే మాత్రం అవుతుంది. అదైతే డ్యామ్ షూర్ సార్. అన్ని వాటర్ బాడీస్ మనం కవర్ చేయలేము కదా, నదులు పాడుతూనే ఉంటాయి. ఈ లేక్స్ అండ్ పాండ్స్ పైన చేయొచ్చు అండి ఇది. ఓకే, అంటే నీటి మునక ల్యాండ్స్. ఓకే, అంటే వాటర్ వస్తుంటే పోతుంటే చెరువులు కొన్ని పర్టికులర్ టైంలో ఎండిపోయి ఉంటుంది, ఓ పర్టికులర్ టైం తర్వాత పూర్తిగా నీళ్ళు వచ్చేస్తుంటాయి కదా, అలా వాటిపైన వర్కౌట్ అవ్వదు. ఇది అసలు ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే అన్స్టేబుల్ కదా మొత్తానికి. సార్ ఇప్పుడు ఇండియా కరెంట్ ఎక్స్పోర్ట్ చేయడంలో రేంజ్ లో, అంటే ఇంకా పవర్ సప్లై ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు దేశాలలో, జరుగుతుంటది ట్రేడ్ దానిలో ఒక వన్ ఆఫ్ ద సెక్టార్ గా. సో ఇట్లాంటి దాంట్లో మనం ఛాంపియన్ గా కావాలి అనుకుంటే చైనా కొన్ని పనులు చేస్తుంది సోలార్ టెక్నాలజీలో, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడంలో, డ్యామ్స్ బిల్డ్ చేసి. సేమ్ ఈ టైప్ లో చైనా వాళ్ళని మనం కాపీ చేయొచ్చా, లేదంటే మనం ఓన్ గా ఏదైనా క్రియేట్ చేయొచ్చు అంటారు? చైనాని మనం కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఇక టెక్నాలజీ ఇన్నోవేషన్ జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకునే మనం ముందుకు తీసుకుపోతున్నాం ప్రతిదీ. ఓకే, సో దెర్ ఈస్ అ డీల్ ఇన్ టాక్స్. ఏంటి అంటే అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, యుఏఈ, సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ నుంచి ఆయిల్ వస్తుంది మనకి, మన దగ్గర నుంచి వాళ్ళకి పవర్ పోతుంది, ఇన్ని మెగావాట్ ఆఫ్ పవర్ త్రూ లైన్ వేయడానికి ఒక అగ్రిమెంట్ ఉందన్నమాట. ఇట్ ఈస్ ఇన్ టాక్స్ నౌ. సో వాళ్ళ దగ్గర ఫ్యూయల్ అబెండెంట్ గా ఉంది, ఒక పైప్ లైన్ వేయడానికి ప్లానింగ్. అవును సార్. ఆ పైప్ లైన్ కి ప్యారలల్ గా ఒక పవర్ లైన్. ఓకే, అటువైపు ఒక హెచ్విడిసి స్టేషన్, ఇటువైపు ఒక హెచ్విడిసి హై వోల్టేజ్ డిసి స్టేషన్స్ వేస్తారు. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఇండియాలో ఉంది. ఓకే, అంటే పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది మనకి. ఇక్కడ మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, ఇన్స్టాల్ చేయడానికి ఇది ఉన్నాయి, మొత్తం ఉన్నాయి మన దగ్గర, మెయింటెనెన్స్ చేసుకోవడానికి కూడా. ఆబ్వియస్లీ ఇంకోటి సెకండ్ కంట్రీ వచ్చేసి శ్రీలంక ఉంది, ఇటువైపు ఏమంటారు బంగ్లాదేశ్ ఉంది, అటువైపు నేపాల్. ఆబ్వియస్లీ పాకిస్తాన్ కి అయితే మనం ఏం చేయమనుకోండి, వాళ్ళు తీసుకోరు కూడా. సో ఇలా తీసుకుంటూ పోతే అన్ని నైబరింగ్ కంట్రీస్ ఆబ్వియస్లీ ఇండియా పైన డిపెండ్ ఉన్నాయి. కొనాలంటే డబ్బులు ఉండాలి కదా సార్ వాళ్ళకి. డబ్బులు లేకపోయినా పర్లేదండి, అది బుద్ధి ఉండాలి, ఆ బుద్ధి కూడా లేదు అక్కడ. కరెక్ట్. సో వేరే కంట్రీస్ అన్ని ఆల్మోస్ట్ డిపెండెంట్ అనమాట, భూటాన్ కానివ్వండి అటువైపు. సో ఎవ్రీ కంట్రీ ఇస్ డిపెండెంట్, కానీ అక్కడ ఏంటంటే అంత ఇండస్ట్రియలైజేషన్ లేదు. రైట్. వన్స్ అది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనము ఇంటర్ కంట్రీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి కంపల్సరీ. ఓకే సార్, ఇప్పుడు సేమ్ ఒక వీడియో చూసినాను అండ్ నేను కూడా ఒక వీడియో చేసినాను దాని మీద, నాకు క్రేజీగా అనిపించింది. సోలార్ది సన్లైట్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, కంపెనీ నేమ్ మర్చిపోయాను కానీ ఫోన్ త్రూ సోలార్ ఆర్డర్ ఇచ్చేసుకొని మనం లైటింగ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ నైట్ టైం నిరుపయోగంగా ఉంటాయి. సో దానిలో కూడా నైట్ టైం కొంచెం ఒక పర్టికులర్ టైంలో భూమి చుట్టూ ఒక రిఫ్లెక్టర్ మైలార్ రిఫ్లెక్టర్ షీట్స్ యూజ్ చేసేసి పైనుంచి స్పేస్ నుంచి సన్లైట్ భూమి మీదకి పడే విధంగా. కాస్ట్ ఎఫెక్ట్ అంత ఐడియా లేదు సార్, బట్ ఒక 30 minutes ఆఫ్ ఎక్స్టెండ్ టైం సన్లైట్ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇక్కడ భూమి మీద సోలార్ ఎనర్జీ ఇంకా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఇది రియల్ టైంలో మనకి ఇండియాకి అప్లై అవుతుంది అంటారా? ఇప్పుడు ఇన్వెన్షన్ చేయడం వేరు. ఇన్వెన్షన్ ఎందుకు చేస్తాము? ఒక
అవసరం తీర్చడానికి చేస్తాం. సోలార్ సెల్ ఎందుకు ఇన్వెర్ట్ అయింది అంటే పవర్ ప్రొడక్షన్ అనేది ఒక అవసరం. ఇన్వెన్షన్ లానే ఉండాలి. నేను చేయగలను కదా అని ఊరికి చేస్తూ కూర్చోకూడదు. సో మీరు ఏం చేస్తున్నారు, ఎసెన్షియల్లీ ఒక చిన్న మిర్రర్ తీసుకుని వెళ్ళి స్పేస్ లో ప్లేస్ చేస్తున్నారు, ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చెప్తున్నారు, ఆ స్పేస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి బీమింగ్ జరుగుతుంది సన్లైట్. ఇది ఏమంటారు, వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అంటానండి నేనైతే. ఎందుకు చేయడం పనేముంది, అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కదా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు 24 hours గ్రిడ్ కనెక్షన్ ఉంది కదా. అట్లా కాదు సార్, నేను ఇది ఇంటి వరకు అనడం లేదు, సోలార్ ఫార్మింగ్ లెవెల్లో అడుగుతున్నాను. ఇప్పుడు డిస్కామ్ ఒక కంపెనీ, జెన్కో ఒక కంపెనీ, ట్రాన్స్కో ఒక కంపెనీ. సో ఇప్పుడు ఈ కంపెనీస్ కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు పర్టికులర్ ల్యాండ్ సోలార్ దానికి సంబంధించినది డే అంతా జనరేట్ అయింది సరిపోలేదు, రాత్రి కూడా జనరేట్ చేస్తాను అంటున్నారు. ఒక హాఫ్ అన్ అవర్, నాట్ టిల్ టోటల్ నైట్ జనరేట్ చేయడానికి లేదు. దాంట్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ టెక్నాలజీ కాస్ట్ ఎంత అవుతుంది అది చెప్పలేము, బట్ స్పేస్ లో లింక్ అప్ అయింది కాబట్టి హ్యూజ్ అమౌంట్ అవుతుంది. అవసరం లేదు కదా. అండ్ ఇంకోటి అది మెషినరీ కదా, నైట్ టైమ్స్ అని ఏమంటారు ఇదవనివ్వండి, రిలాక్స్ అవనివ్వండి. ఇట్స్ వెరీ వాట్ డు యు సే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అంటారా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కాదు, అవసరం లేని టెక్నాలజీ అంటాను అనమాట నేను. మరి సరే జనరేట్ చేసి ఏం చేస్తారు, ఎవరికైనా ప్రొడ్యూస్ చేస్తారు, లేదంటే ఎవరికైనా అమ్ముతారు. అంత పని చేయడం, అంత సంపాదించడం ఎందుకండి? అంటే ఏ సంస్థకైనా అంత అత్యాశ ఉండకూడదు కదా, రాత్రి పూట నేను జనరేట్ చేయాలి అని. అఫ్కోర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిద్రపోలేరు అనుకోండి. అట్లా లైట్ ఆఫ్ బీమ్ ట్రావెల్ అవుతుంది అంటే అది పర్టికులర్ జస్ట్ ఇప్పుడు మనకు స్టూడియోలో ఉన్న లైట్ ఇటువైపు ఉంది అంటే పక్కన ఉన్న వ్యక్తి కూడా డిస్టర్బ్ అవుతుంటాడు. అట్లాంటిది అంత పెద్ద లైట్ ఆఫ్ బీమ్ అంటే ఇంకా వేరే అవుతుంది. బట్ అల్టిమేట్ గా నాకు ఈ దాంట్లో ఎందుకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది అంటే సోలార్ రేస్ లో ఫర్దర్ గా ఎక్కడ వాడొచ్చు చెప్తాను నేను. ఓకే, ఒక క్రికెట్ మ్యాచ్ స్టేడియం కి, ఒక రొమాంటిక్ వెడ్డింగ్ కి, అండ్ రెస్క్యూ టైమ్ లో సార్, నైట్ టైం డిజాస్టర్స్ ఏమైనా జరిగినప్పుడు అక్కడ. నేను అదైతే వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇక్కడ సోలార్ కి ఒక్కటే ఆలోచించాను నేను. క్రికెట్ స్టేడియం కి వాడొచ్చు, ఎందుకంటే నైట్ టైమ్ ఫుల్ లైటింగ్ కావాల్సి ఉంటుంది. అంత లైటింగ్ చాలా పవర్ ఖర్చు వస్తుంది కదా. దాని బదులు ఏంటి, వాళ్ళని హైడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా చేయొచ్చు కదా. రైట్, నైస్ ఐడియా. క్రికెట్ స్టేడియం చాలా లైట్ అయిండాలి కదా. యా డెఫినెట్లీ సార్, పవర్ కన్సంప్షన్ అనేది చాలా లాక్స్ ఆఫ్ బిల్, క్రోర్స్ ఆఫ్. ఇంకోటి చెప్తాను చూడండి, అట్లా రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎనర్జీ కాంపోనెంట్ తగ్గిపోతుంది దాంట్లో. మీకు ఇది రాకపోవచ్చు, మీరు అనుకున్న జనరేషన్ రాకపోవచ్చు. డైరెక్ట్ సన్లైట్ వేరు, రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ వేరు కదా. సో మీకు లైట్ కాంపోనెంట్ లో కొంచెం లూజ్ అవుతారు అనమాట. బైఫేషియల్ లో కూడా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుందా సార్? ఫ్రంట్ ఎండ్ వచ్చేసి టోటల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, రిఫ్లెక్షన్ లో కొంచెం తగ్గుతుందండి. సార్ ఇప్పుడు నేను ఒక వీడియో చూసినప్పుడు అయితే ఇంటర్నెట్ లో చూసినప్పుడు సోలార్ది ఒక పంచాయతీ సెక్రటరీ, ఆయన ఎమ్మెల్యేనో పర్టికులర్ పర్సన్ అని నాకు ఐడియా లేదు. బట్ ఆయన చేసిన ఇన్నోవేషన్ ఏంటి అంటే సోలార్ది యూజ్ చేయడము, అంటే ఆయన సోలార్ స్ట్రీట్ లైట్ యూజ్ చేశారు. సో గ్రామం మొత్తం మీ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకొని మేము సోలార్ యూజ్ చేస్తాం అండ్ సోలార్ జనరేట్ కూడా చేస్తాం అని చెప్పేసి ఉంది. అంటే వాళ్ళ ఎకనామికల్ చేంజ్ ఎంత డ్రాస్టిక్ గా ఉంటుంది అండ్ యావరేజ్ చేంజ్ ఉంటుందా ఎకనామికల్ గా ఒక విలేజ్ లెవెల్లో నేను చెప్పడం. ఇమీడియట్ గా అయితే ప్రాఫిట్స్ ఏమి ఉండవండి, ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. రైట్, సో వాళ్ళకి హ్యూజ్ ఫండింగ్ అవసరం ఉంటుంది. అదేమైనా ఎన్ఆర్ఐ విలేజ్ అయి ఉండాలి, పైనవర్ అంటే ఆ విలేజ్ నుంచి ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఉండి ఉండాలి. సెకండ్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఏమన్నా ఫండ్స్ ఉండి ఉండాలి, గవర్నమెంట్ నుంచి అలొకేటెడ్ ఫండ్స్ ఏమైనా ఉండి ఉండాలి. ఓకే, అలా చేస్తే వాళ్ళు వాడచ్చు. ఆన్ అండ్ యావరేజ్ గా టైం వాళ్ళు ఎకనామికల్ గా చేంజ్ చూసేంత టైం ఎప్పుడు ఉండొచ్చు అంటారు? 3 to 4 years ఈజీగా పడతాయండి. ఎందుకంటే మీకు కరెంట్ బిల్లు మిగిలేది ఎంత మిగులుతుంది, 400 to 1000 రూపీస్ అలా మిగులుతుంది విలేజ్ లెవెల్లో. అట్లా మీరు 1 year కి ఎంత మిగులుతుంది, 2-3 years కి ఎంత మిగులుతుంది, ఇట్లా చూసుకుంటూ పోతే మాత్రం ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఇవి ఉంటాయండి. అవునులేండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ ఇంకో ఇండైరెక్ట్ మార్పు కూడా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, ఇది కొంచెం ఇర్రెలవెంట్ గానే ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్స్ ఉంటాయి మనకి, శీతాకాలం, వర్షాకాలం. సో ఈ టైప్ ఆఫ్ సీజనల్ సిచ్యువేషన్స్ లో సోలార్ ఎనర్జీ నాకు ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతాయి? ఇప్పుడు వర్షాకాలంలో ఆ సోలార్ అంత పని చేయదు. సోలార్ ఎప్పుడు పని చేయదు అంటే మబ్బులు ఉన్నప్పుడు, వర్షం పడినా సార్, మామూలుగా ఉన్నప్పుడు. సన్ బ్లాక్ అయింది అంటే సోలార్ ఉండదండి. ఓకే, సన్ ఉన్నంతసేపు సోలార్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ సోలార్
ఐ మీన్ ఇఫ్ యూ కెన్ సీ సన్ యూ విల్ బి హ్యావింగ్ జనరేషన్. మీకు మబ్బులు కనిపిస్తున్నాయి, సన్లైట్ అసలు భూమి పైన పడట్లేదు అంటే సోలార్ ఆగిపోయి ఉండదు. ఒక మైన్యూట్ లెవెల్ ఆఫ్ జనరేషన్ జరుగుతుంటుంది. 2 to 3 యూనిట్స్, 5 యూనిట్స్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన చోట 2 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో పూర్తిగా అయితే ఆగిపోదు. కానీ కారు మబ్బులు వచ్చినప్పుడు లేదా అంటే మొత్తానికి వర్షం పడేటప్పుడు ఈవినింగ్ ఎఫెక్ట్ ఉన్నట్టు అంటే సన్ పోయినాడంటే డౌన్ అవుతుంది, జనరేటింగ్ దాంట్లో కొంచెం డౌన్ అవుతుంది కంపల్సరీ. ఓకే, అని మీకు రైనీ సీజనా లేకుంటే వింటర్ సీజనా సోలార్స్ సంబంధం లేదు. వింటర్ సీజన్ లో కూడా సన్ ఉంటాడు కదా, అక్కడ కంపల్సరీ మీకు జనరేషన్. అండ్ జనాల్లో నేను మామూలుగా కామన్ గా మాట్లాడుతున్నాను, సమ్మర్ టైంలో వినిపించిన మాట సార్, మనకి ఇక్కడ ఓర్వకల్లు తీడ సోలార్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వేడి ఎక్కువ ఉంటది, భూమి లోపలికి పోవాల్సిన వేడి కూడా మనం సోలార్ ప్యానెల్ పెట్టి బ్లాక్ చేయడం వల్ల మనకు వేడి ఇంత ఉంటది అంటారు. అది మిత్ అంటారా, రియల్ అంటారా? కొంచెం వరకు రియల్ అండి, కొంచెం వరకు. సో పూర్తిగా అయితే ఈ సోలార్ అనేది భూమి లేకపోనివ్వకుండా రెస్ట్రిక్ట్ చేసినట్టు అవుతుందా సార్ మనం పూర్తిగా లెక్కన? సో భూమి ఎలా యాక్ట్ చేస్తుందంటే డే అంతా హీట్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత రాత్రి హీట్ ని డిసిపేట్ కూడా వచ్చేస్తుంది. అవును, యా, అవునా? సో ఎసెన్షియల్లీ మీరు ఒక 1000 మెగావాట్ ప్లాంట్ వేసినప్పుడు మిర్రర్స్ పెట్టున్నారు మీరు గాల్లోకి. అవును సార్, యా, అవునా? సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కడికి? అట్మాస్ఫియర్ లోకే. అవును, ఆ రిఫ్లెక్షన్ లో కొంచెం హీట్ అనేది బిల్డప్ అయింది అక్కడ. మీరు నాసా ఏమంటే టెంపరేచర్ గ్రాఫ్ చూస్తే ఆ ఏరియాలో కొంచెం టెంపరేచర్ పెరిగింది. ఓకే, టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న గాలి హీట్ అప్ అవుతుంది, వామ్ అవుతుందా? సో ఆ హీట్ ఎయిర్ ఏంటంటే పక్కన ఊర్లకి డిసిపేట్ అవుతుంది. ఓకే, అక్కడ కొంచెం హీట్ లెవెల్స్ కొంచెం పెరిగాయి, ఒక 1/2 డిగ్రీ అట్లా పెరిగి ఉంటుండొచ్చు. అంటే పూర్తిగా ఇంకా తట్టుకోలేము ఇట్లా సోలార్ దగ్గర నియర్ బై ఉంటే అన్నట్టు అట్లా కదా? అలా అక్కడ ఆబ్వియస్లీ ఎక్కువనే హీట్ ఓరోకల్ వైపు అంతా, యా, మొత్తం ఆ హీట్ లో ఈ హీట్ అన్నమాట. ఇంకా ఆ హీట్ ఇటువైపు వచ్చింది. ఓకే, సో ఎసెన్షియల్లీ మీరు పెద్ద మిర్రర్ పెట్టారు అనమాట అక్కడ గాల్లోకి, రిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో ఇండివిజువల్ హోమ్స్ లేదంటే ఒక 3 floors ఓన్ హౌస్ ఉందంటే ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో సోలార్ అనేది ఇంపాసిబుల్ అనేది నా ఆలోచన. సో అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ గా సోలార్ ఎనర్జీని ఎలా యూజ్ చేస్తుంటారు? ఇప్పుడు మీరు ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసిన దాంట్లో ఖచ్చితంగా అపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు? అండ్ ఎవరికన్నా అట్లా గొడవ వచ్చిందా అపార్ట్మెంట్స్ లో, మాకే కావాలి సోలార్, మేము డబ్బులు పెట్టుకున్నాం, స్పాట్ పేమెంట్ చేస్తామని, ఇట్లా ఈ విధంగా ఏమైనా ఉండిండినా? గొడవలు ఎక్కడ వస్తాయంటే అపార్ట్మెంట్ లో భూమి అనేది ఉండదు. అవును సార్, పైకి కడతాం కదా. అవును, మీకు భూమి ఎంత వస్తుంది? 0.25 సెంట్. ఎన్నైతే ఫ్లాట్లు ఉంటాయో డివైడ్ బై చేసి ఇస్తారు. అవునా? రూఫ్ టాప్ ఏరియా మొత్తం కామన్ ఏరియా అంటాం అనమాట. ఆ రూఫ్ టాప్ పైన మీరు సోలార్ వేసుకున్నారు అనుకోండి, ఈ రోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని, రేపు పొద్దున మీ పక్కింటి డబ్బులు వస్తాయి, వాడు వేయించుకుంటాడు. అట్లా వేయించుకుంటూ పోతే ఒక్కో ఫ్లోర్ కి 4 ఇళ్ళు ఉంటాయి. 4 ఇళ్ళకి కావాల్సిన సోలార్ వేసుకున్నారు, అంత ప్లేస్ ఉంటుంది పైన. మరి 5వ ఇల్లు వాడు ఏం చేయాలి? వాని డబ్బులు 1 year లేట్గా వస్తాయి, వాడు అన్యాయం అయిపోతాడు కదా. సో అక్కడ లిటిగేషన్స్ వస్తాయి. అదేమంటే కామన్ స్పేస్ గా ఉండాలి, లేదు అంటే అందరు అప్రూవ్ చేయాలి. ఓకే, నేను వేసుకోను సోలార్, మీరు వేసుకోండి అన్నట్టు. లేదంటే కామన్ ఏరియా ఉంటుంది, లిఫ్ట్ కి పంప్ మోటార్, మెయింటెనెన్స్, వాచ్మెన్ రూమ్, వీటన్నిటికి కలిపి సోలార్ వేయచ్చు. ఎందుకంటే అది కామన్ ఏరియా, కామన్ బిల్ నుంచి కట్ అవుతుంది కదా. సో మెయింటెనెన్స్ తగ్గుతుంది కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పారు. రైట్. కానీ అందరూ సోలార్ పెట్టించుకోవాలి అనుకుంటే పైన రూఫ్ సరిపోకపోవచ్చు. ఓకే, అల్టిమేట్ గా వచ్చేసేసి వాళ్ళ కోఆపరేషన్ అండి, వాళ్ళ అసోసియేషన్ లో వాళ్ళ కోఆపరేషన్ తప్ప వేరే ఏ ఫ్యాక్టర్ లేదు. మనం ఇన్వాల్వ్ అయి చేసేది ఏం లేదు అక్కడ. సార్ నేను కొన్ని క్రేజీ వీడియోస్ లైక్ గోస్ట్ సిటీస్ అని చైనాలో ఉంటుంది. లైక్ ఏంటంటే జనాభానే ఉండదు, బిల్డింగ్లు ఏమో పెద్ద పెద్ద గట్టేసి ఉంటారు. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ భయంకరంగా డెవలప్ చేసి పెట్టింటారు. అఫ్ కోర్స్ దాంట్లో మొత్తం వాళ్ళ ఎకనామిక్ చైన్ అంతా ఒక చోట అక్యుములేట్ అయి ఉండదు. లైక్ టోకియోలోనే, అరే నాయన ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి, అక్కడ మేము సిటీలు కన్స్ట్రక్ట్ చేస్తాం, ఫ్రీ హౌసెస్, ఫ్రీగా ఇట్లా ఉంటుంది ఇది అని అంటే కూడా జనాలు వెళ్ళలేరు. సో ఇదొకటి ఒక ఫెయిల్యూర్ లెసన్ అక్కడ. అండ్ ఇంకో చోట వచ్చేసేసి అమెరికా లాంటి దేశంలో కూడా
గోస్ట్ రోడ్ సంథింగ్ ఏదో అంటారు. ఆ రోడ్స్ పెద్దగా మామూలుగా కూడా కాదు, ఒక 10 లేన్ల ఆఫ్ హైవే బిల్డ్ చేసినా కానీ అది యూజ్ చేస్తలేరు. సో ఈ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ లెసన్స్ ఉంటుంది. సోలార్లో కూడా ఇటువంటిది ఏదైనా జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే ఇండియా ఏం నేర్చుకోవాలి ఇటువంటి దానిలలో? జరగలేదు, సోలార్లో జరగడానికి లేదు. మీరు చెప్పిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే రిసోర్సెస్ అన్నమాట అవన్నీ. ఓకే, అక్కడ మార్కెట్ ఉన్నా లేకపోయినా బిల్డింగ్స్ కట్టారు, కానీ అటువైపు ఎవరు మన కంట్రీలో మీరు మన కంట్రీ పక్కన పెడితే సోలార్ అని చెప్తే మీరు సోలార్ ఏంటి, ఒక పవర్ జనరేషన్ ప్లాంట్ అన్నమాట. దాంట్లో ఎటువంటి ఇది ఉండదు, వేస్టేజ్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, దాని మన్నాన్ని జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఇందాక మనం ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా, సో ఈ కాన్సెప్ట్లోనే నేను ఒక ఎలక్ట్రిక్ బైక్ పర్టికులర్ కేటగిరీలో చూసినప్పుడు, నేను అది వీడియో తీద్దామని వెళ్ళినప్పుడు తీయకుండా వచ్చేస్తుంటే వాళ్ళు ప్లీజ్ ఇది ఒకటి తీయండి మా కోసం, ఇది అని చెప్పేసి అన్నారు. అది కట్ చేసేసి ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు, కానీ దాన్ని రిసోర్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అన్ని చైనా వేరే వేరే దేశాల్లో నుంచి జరుగుతుంది, అసెంబ్లింగ్ మాత్రం ఇక్కడ ఇండియాలో జరుగుతుంది. దానికి లేబుల్ మేడ్ ఇన్ ఇండియా అని వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం సోలార్ ప్యానల్ నేను కొంటున్నాను అంటే అది మేడ్ ఇన్ ఇండియా అని ఎలా డిసైడ్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా అది మేడ్ ఇన్ ఇండియా అని ఫైనలైజ్ కావాల్సి వస్తుంది? చెప్తున్నా, DCR డొమెస్టిక్ కాంపోనెంట్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. ఓకే, నాన్ DCR నాన్ డొమెస్టిక్ కాంపోనెంట్ రిక్వైర్మెంట్. సో ఇందాక నేను మాట్లాడేటప్పుడు 4 కాంపోనెంట్స్ ఉంటాయి సోలార్ ప్యానల్లో. ఒకటి ఏంటి, అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్, ఆ సెల్స్, తర్వాత నార్మల్గా కేబుల్స్ అన్నమాట, చిన్న చిన్న కేబుల్స్ ఉంటాయి. ఈ సెల్సే మెయిన్ పార్ట్ ఇక్కడ. ఆ సెల్స్ మిగతావన్నీ ఇక్కడ ఇండియాలో చేస్తారు, ఆ సెల్స్ మాత్రం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి, ఈ సెల్స్ మాత్రం ఇండియాలో చేస్తే ఇది మేడ్ ఇన్ ఇండియా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు సబ్సిడీ పడాలన్నా కూడా ఈ 4 కాంపోనెంట్స్ ఇండియా ఉండాలి. సో అప్పుడు మాత్రం ఈ సబ్సిడీ అనేది ఫైనలైజ్ అవుతుంది. సో DCR అనేది ప్రయారిటీ రోల్ లో ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ అల్యూమినియం ఫ్రేమ్ చైనా నుంచి తెప్పించుకుని ఉండొచ్చు, ఎవరు తెలుసు. బట్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. మీరు అన్నారు ఇందాక ఈవీ గురించి, అన్ని తీసుకొని వచ్చి కాంపోనెంట్స్ ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారు, దాన్ని మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు అని. ఇంతకుముందు అది కూడా లేదు కదా, డైరెక్ట్ ఈవీ స్కూటర్ అక్కడి నుంచి దిగేది కదా. అవును సార్, ఇక్కడ ఓన్లీ ట్రేడర్ డిస్ట్రిబ్యూటర్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఏమైంది, మీకు ఫస్ట్ స్టెప్ పడింది అనుకుందాం, ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారు, ఇది ఫస్ట్ స్టెప్. దీని నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, అన్న హెడ్ లైట్స్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తా అని పక్కన ఇంకో కంపెనీ వాడు వస్తాడు. అట్లా ఏమవుతుంది, మీకు చైనా నుంచి ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెంచారు కదా. అప్పుడు ఏం చేస్తారు, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ అసెంబ్లర్స్ ఇండియాలో ఎవడైనా చేసేవాడు ఉన్నాడా అని వెతుకుతాడు. అవునా, హెడ్ లైట్స్ చేసేవాడు ఉంటాడు ఎవడో ఒకడు, హ్యాండ్ గ్రిప్స్ చేసేవాడు ఒకడు ఉంటాడు, పాకెట్ చైన్స్ చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఇస్తాడు వీనికి కంపల్సరీ. అండ్ మోర్ ఓవర్ అసెంబ్లీ లైన్ అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అది ఒక ఏమంటారు, డిమినిషింగ్ వేలో చూడకుండా పాజిటివ్ వేలో చూడాలి. ఆ అసెంబ్లీ చేసేవాడు ఎప్పటికైనా ఒక లెవెల్ వస్తుంది అనమాట. అంటే ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఏంటి వాడిని ఏంది అడిగేది, మెటీరియల్ పంపించమని ప్రతిసారి మనమే ప్లాంట్ వేస్తాం పదా రబ్బర్ ట్యూబ్ లేదే అంటాడు అన్నమాట. అవును సార్, అంతే కదా సార్, ఖచ్చితంగా అది బేసిక్ ఇది ఉంటుంది అనమాట. సార్ నాకు ఒకటి అంటే జనరల్ గా డౌట్ వచ్చింది, ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఈ అసెంబ్లీ యూనిట్ దాని గురించి మనం డిస్కస్ చేసినాం కాబట్టి అడుగుతున్నాను. సో ఈ దాంట్లో భాగంగానే మనకు మామూలుగా నేను అనిపించేది ఏంటంటే, అమెరికా చైనాని పొల్యూషన్ జనరేట్ చేయొద్దు అది ఇది అని చెప్పేసి, అంటే ఏమంటారు, టీచర్ అల్లరి చేయొద్దు అని ఎట్లా చెప్తారో ఆ విధంగా బేసిక్ గా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం ఒక కంట్రీ ఇంకో కంట్రీకి. బట్ అల్టిమేట్ గా వచ్చేసేసి ఎవరైనా ఇంపోర్టర్ ఉన్నారు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అమెరికానే ఉంటుంది. టెస్లా దాని త్రూ ఇంకోటి ఏదో ఒక కంపెనీ. నాకేమనిపిస్తుంది అంటే, అమెరికా వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ప్రతి ఒక్కరికి పక్కన నుంచి ఆర్డర్ ఇచ్చేసి వాని ల్యాండ్ యొక్క రిసోర్సెస్ అదే విధంగా ఉంచుకునేటట్టు చేసుకొని ఫర్దర్గా ఈ లాంగ్ టర్మ్లో సార్, ఒక రోజులో జరగదు ఇది, కొన్ని ఏళ్ళ తరబడి జరిగే ప్రాసెస్. మన కాడ నుంచి కూడా ఆ రిసోర్సెస్ డబ్బు రూపంలో గుంజుకొని తర్వాత మనకు ఆ రిసోర్సెస్ అటువంటి రిసోర్స్ కావాలంటే హ్యూజ్ అమౌంట్ అయ్యేటట్లు అవుతుంది కదా. అప్పుడు ఫర్దర్గా ఇండియా అయినా చైనా అయినా ఎవరైనా కానీ అల్టిమేట్గా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ దేశం ఉన్నా కానీ డ్యామేజ్ అవుతుంది కదా, ఎకనామికల్గా ఫాస్ట్గా వెళ్తుంది, మళ్ళీ ఒక పర్టికులర్ టైంలో డౌన్ఫాల్ అవుతుంది ఏమో కదా. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ ఎకనామిస్ట్లో అమెరికా అని అనుకోవడము ఒక ఏమంటారు మిత్ అన్నమాట. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ డెలికేట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ లో అమెరికా ఉంది. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఏంటి,
ఇంపోర్ట్స్ అన్ని ఆపేశాడు, ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేయండి అంటున్నాడు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది కాన్సెప్ట్ ఏంటి అంటే ఎన్ని డాలర్స్ కంట్రీలోకి వస్తున్నాయి, ఎన్ని డాలర్స్ కంట్రీ నుంచి బయటికి వెళ్తున్నాయి అనేది. లెట్స్ సే చైనా నుంచి ఐఫోన్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి అనుకుందాం, ఎవరికి? యుఎస్ కి. వాడు ఏం పే చేయాలి? టాక్సెస్, టారిఫ్స్, డాలర్స్ పే చేయాలి. ఒక 3 లక్షల ఐఫోన్లు లోపలికి వచ్చాయంటే వాడు కొన్ని కోట్ల డాలర్లు వీనికి ఇవ్వాలి. ఎవరికి? చైనా మ్యానుఫ్యాక్చరర్ కి ఇవ్వాలి. డైరెక్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇవ్వరు ఇవన్నీ. అక్కడున్న బిజినెస్ పర్సన్ ఇక్కడున్న బిజినెస్ పర్సన్ కి ట్రాన్సాక్షన్ చేస్తాడు. అవునా? ఇప్పుడు మన కంట్రీ బిజినెస్ చేయదు, మన కంట్రీలో ఒకడు ఉంటాడు, వాడు బిజినెస్ చేస్తాడు. అవును. ఇక్కడ యుఎస్ లో కూడా అంతే. ఇండియాలో ఐఫోన్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, అవును, పెట్టలేదు. సో చైనా నుంచి మార్కెట్ మూవ్ అయ్యి ఇండియాకి వస్తుంది అనేది ఒక ఇది జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. దాన్ని మనము నిజంగా మారుస్తున్నాం కూడా. చైనా థ్రెట్ లాగా ఫీల్ అవుతుంది కాబట్టి బార్డర్స్ కాడ మనకి ఆ టెన్షన్స్ ఉన్నాయి. సో మనకి పెద్ద కోస్ట్ లైన్ ఉంది, రైట్? ఆఫ్రికన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంది, ఇటువైపు మలేషియన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంది. ఇక్కడ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఇండోనేషియా, మలేషియా, ఇదంతా ఆస్ట్రేలియా వరకు. ఇప్పుడు చైనా ఇందాక చైనా నుంచి కాపీ కొట్టడం కానీ, చైనా రేంజ్కి వెళ్ళడం కానీ, దానికి కావాల్సిన మొత్తం మ్యాన్ పవర్ కానీ, రిసోర్సెస్ కానీ ఇండియా దగ్గర ఉన్నాయి. ఇండియా దగ్గర అయితే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. వాట్ వీ డోంట్ హ్యావ్ ఈస్ ఎ స్ట్రాంగ్ గవర్నమెంట్ పాలసీ. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ పాలసీ లేదు మన దగ్గర. చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి సిస్టమ్స్ లో. క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ లేదనమాట. చైనా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ క్వాలిటీ మన దగ్గర లేదు. ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంకా లేదు మన దేశంలో. సార్, ఇప్పుడు ఎటాగో గవర్నమెంట్ పాలసీ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగు. ఇప్పుడు ఒకసారి మీరు పిఎం మోదీ గారిని వాళ్ళతో మాట్లాడే అవకాశం వచ్చింది. సోలార్ దాంట్లో పర్టికులర్ది మైనస్ పాయింట్ ఉంది ఇట్లా అనేది అంటే మీ ఫ్యూచరిస్టిక్ ఐడియా కానీ లేదంటే ప్రజెంట్ దాంట్లో ఈ పర్టికులర్ సాల్వ్ చేయండి అనేది అంటే ఏం చెప్తారు సోలార్ దానికి సంబంధించి? ఈ థాట్ రాలేదు నాకు బేసిక్ గా. నాకు ఇప్పుడు వచ్చింది, నాకు ఆ థాట్ రాలేదు. ఒకవేళ ఫర్ సపోజ్ బట్ ఆపర్చునిటీ వస్తే థ్యాంక్స్ చెప్తాను కానీ అది చేయండి ఇది చేయండి అని అడగను అన్నమాట. పెద్ద మనిషిని కలవడంలో మాటలు రావు సార్ బేసిక్ గా. ఇప్పుడు ఆలోచన వచ్చింది కానీ మీరు మాట్లాడలేరు అవన్నీ అక్కడ. సో యాజ్ ఏ బిజినెస్ పర్సన్ నేను అడగలిగేది ఏంటి అంటే బెటర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి. బెటర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒకటి అడగలం. దానిపైన ఫ్యూచర్ ఇండియా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ఫోకస్ చేయాలి మనం అనేది నా ఒపీనియన్ చెప్పగలను. పిఎంఓ కానీ ఎవరికైనా కానీ. మార్కెట్ లో చాలా మందికి రకరకాల మిత్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కువ ఉన్న డేంజరస్ మిత్ ఏంటి? అండ్ సోలార్ ఇండస్ట్రీ దాంట్లో ఇది ఒక పెద్ద డేంజరస్ మిత్, ఇది తొందరగా డిసపియర్ అయిపోతే మంచిది అనుకునేది ఏదైనా ఉందా? సోలార్ వేయించుకుంటే పవర్ బిల్ రాదు, ఇది మిత్ అన్నమాట. ఓకే. సోలార్ వేయించుకుంటే మీరు ఎంతైతే పవర్ ప్లాంట్ వేయించుకున్నారో అంతకు మాత్రమే బిల్ రాదు. వేరే చార్జెస్ అలానే ఉంటాయండి, అది అందరూ అర్థం చేసుకోవాలి. ఒక 5 ఏళ్ల తర్వాత కరెంట్ బిల్ మాయం అయిపోతుంది అంటే సోలార్ ఈ రోజు వేయించుకున్నాను అంటే ఈ రోజు నుంచి మొదలుకొని ఒక 5 years తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ నాకు రాదు అని అనుకునేది ఉంటుంది కదా. సో ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చా, ట్రిక్ అన్నా? అలా ఏం లేదు, నిజమే. అది ఏ విధంగా అవుతుంది సార్ లెక్క? సో ఇప్పుడు మీరు సోలార్ వేసుకున్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత నాకు బిల్ రాదు అంటున్నారు కదా, అలా ఏం లేదు. నెక్స్ట్ మంత్ నుంచే బిల్ రాదు. ఇప్పుడు 1200 2000 వచ్చే బిల్లు 150 రూపాయలు 200 రూపాయలు వస్తుంది. 500 నుంచి 150 రావాలి అంటే దాని మీనింగ్ ఏంటి? మిగిలింది కదా సంథింగ్ 1350 రూపీస్ మిగిలింది కదా పర్ మంత్. ఈ లెక్క పక్కన పెట్టండి. ఈ సోలార్ వేయించుకోవడానికి 2 లక్షలు ఖర్చు అయింది కదా. ఈ 1350 రూపాయలు ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 2 లక్షలు అవుతుంది. అసలు వెనక్కి రావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు టైం పడుతుంది. అది దాని మీనింగ్. పెట్టుబడి ఉంటది కదా, పెట్టుబడి తెగడానికి మనకి 3 నుంచి 4 సంవత్సరాల వరకు పడుతుంది అనమాట. ఆ లెక్కన చెప్తారు. సో మీరు 4 సంవత్సరాలు పడుతున్న పవర్ బిల్ అంతా తెచ్చి ఒకేసారి ఇక్కడ సోలార్ లో ఇన్వెస్ట్ చేయండి, సోలార్ పవర్ ప్లాంట్ డెవలప్ చేయడంలో ఇన్వెస్ట్ చేయండి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే. చేస్తే 3000 తర్వాత 2000 వచ్చే పవర్ బిల్లు మొత్తానికి తగ్గిపోతుంది. అక్కడ సేవింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇదే ప్రాసెస్ లో నేను ఈఎంఐ బేస్ మీద లోన్ కి వెళ్ళి వర్కౌట్ చేసుకుంటే కూడా కొంచెం ఒక 6 నెలలు ఎక్కువ అవుతుంది ఇది రావడానికి, ఎందుకంటే వడ్డీ కూడా కడతారు కదా. రైట్. 2 లక్షలు మీ ఓన్ డబ్బులు అనుకోండి, అది ఒక రకము. 2 లక్షలు మీరు బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి కట్టినారనుకోండి, దానికి 6.5% 7% మళ్ళీ వడ్డీ పడుతుంది. వడ్డీతో కలుపుకొని మళ్ళీ మనము ఇది కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే సార్, ఒక సోలార్ ప్యానెల్ లైఫ్ టైం ఎట్లా ఉంటుంది? 25 to 30 years ఉంటుందండి. సో ఆ తర్వాత దీనివల్ల ఈ వేస్టేజ్ కిందకి ఏమైనా ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అది నెక్స్ట్ బిగ్ ఇండస్ట్రీ అనమాట. రీసైక్లింగ్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ ఇస్ నెక్స్ట్ బిగ్ ఇండస్ట్రీ. అది కూడా రాబోతుంది అంటారా నెక్స్ట్ లో? ఆల్రెడీ స్టార్టెడ్ కదా. ఎందుకంటే ఇక్కడ
హ్యూజ్ స్కేల్లో సోలార్ వస్తుంది అంటే హ్యూజ్ స్కేల్లో ప్యానల్స్ కూడా రెడీ అవుతున్నాయనే కదా. అవును. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? లైక్ 2000s లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 లో ఉన్నాం. సో ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయిపోయింది స్క్రాపింగ్. ఎక్కువ స్క్రాపింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ రోజు నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత స్క్రాపింగ్ ఎక్కువ వస్తుంది. 2015 నుంచి కూడా చాలా పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. దీన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ అల్యూమినియం పెల్లెట్స్ గా మార్చి చేయడానికి ఇంకా వేరే లెవెల్ ఆఫ్ ఇండస్ట్రీ మళ్ళీ రెడీ అవుతుంది. సో ఇప్పుడు సోలార్ సూర్యుడు అనేది ఒక అనంతమైన శక్తి, ఇన్ఫైనైట్ సోర్స్. సో అదే విధంగా మనకు దాని పవర్ అర్థమవుతుంది, అరే సౌరశక్తి యూజ్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు రా బాబు ఇది అని. బట్ అల్టిమేట్ గా వచ్చేసేసి అటువంటి దానికి ఆపోజిట్ లోనే మనల్ని ఏది పట్టుకొని లాగుతుంది అంటారు సార్? వెనక్కి లాగడం, మన మైండ్ సెట్స్ కాడ నుంచి మొదలుకొని రియల్ టైమ్ ఎకనామికల్ దాంట్లో కూడా మనీ అండి. మనీ. ఓకే. సో అదొకటి. అనంతమైన శక్తి అన్నారు మీరు, అన్లిమిటెడ్ పవర్ అన్నారు. అంత అన్లిమిటెడ్ పవర్ ని హార్నెస్ చేయాలంటే అలాంటి ఎక్విప్మెంట్ కూడా కావాలి, టెక్నాలజీ కూడా లేదంత. రైట్. ఇప్పుడు ఎంత వరకు మీరు ఏం చేస్తున్నారు, ఉన్న సన్లైట్ ని, పడుతున్న సన్లైట్ ని క్యాప్చర్ చేస్తున్నారు. కానీ ఎంత ఎనర్జీ పడుతుంది తెలుసా మీకు? లైక్ థౌజండ్స్ ఆఫ్ కిలో వోల్ట్స్ లో పడుతుంది అనమాట, కిలో వాట్స్ లో పడుతుంది ఎనర్జీ. దాంట్లో మీరు చాలా తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ ని మీరు క్యాప్చర్ చేయగలుగుతున్నారు. సో అంత ఎక్కువ క్యాప్చర్ చేయాలంటే అంత ఎక్కువ టెక్నాలజీ కావాలి. అండ్ ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే మనీ కూడా కావాలి. రైట్. ఆ మనీ కూడా ఒకటి ప్రాబ్లం. సరే అండి, ఇంకోటి నేను బుక్ లో చదివినది, న్యూస్ బుక్ లో చదివినది ఏంటంటే, ఒక థండర్ బోల్ట్, ఒక మెరుపు పిడుగు పడింది అంటే ఆ పర్టికులర్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకుంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ సోలార్ సోలార్ కాదు, ఎలక్ట్రికల్ ఎనర్జీని హార్నెస్ చేసుకొని ఇట్లా వర్కౌట్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఆఫ్ టెక్నాలజీ వచ్చింది అంటే ఏ విధంగా ఉండొచ్చు, అండ్ అప్పుడు సోలార్ డిమాండ్ పడిపోవచ్చు అంటారా? అలాంటి టెక్నాలజీ వచ్చింది అంటే ఫస్ట్ అంత ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుని బ్యాటరీ బ్యాంక్స్ కావాలి కదా. రైట్. అంత ఎక్కువ లేవు ఇప్పుడు. సో ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ ఎనర్జీ దట్ కెనాట్ బి వాట్ డు యు సే సింథసైజ్ అని కాదు, స్టోర్డ్ ఫర్ లాంగర్ టైమ్స్ అన్నమాట. పెట్రోల్ ఉంది, అది ఒక కెమికల్ ఎనర్జీ, దాన్ని మీరు స్టోర్ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇష్టం వచ్చినట్టు. అవును. ఎలక్ట్రికల్ ఎనర్జీ అలా కాదు, దాన్ని స్టోర్ చేయాలంటే ఇంకో ఫామ్లోకి మార్చాలి ఎనర్జీని. ఎగ్జాంపుల్ మన నంద్యాలలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అనమాట. ఓకే. వాటర్ ఎనర్జీ పంపుడు స్టోరేజ్ సిస్టమ్ అంటారు అనమాట. దీని గురించి విన్నారా? ఐడియా లేదు సార్, బట్ మామూలుగా బేసిక్ ఫిజిక్స్ ఏంటి అంటే ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్ ఆర్ క్రియేటెడ్. ఇక్కడ 3 పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఇక్కడ 3 సోర్స్లు ఉన్నాయి పిన్నాపురం ప్లాంట్ లో. ఓకే. ఒకటి హైడల్, ఇంకోటి సోలార్, ఇంకోటి విండ్, 3 ఉన్నాయి. ఓకే. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, మొత్తం వరల్డ్ మ్యాప్ లోనే పెట్టిన ప్రాజెక్ట్ అనమాట ఇది. మీకు ఎనర్జీ స్టోర్ చేసుకోవాలి అంటే సోలార్ ఎనర్జీ జనరేట్ అయింది అనుకోండి, జనరేట్ అయిన తర్వాత ఏం చేస్తారు, డైరెక్ట్ సోర్స్ కి పంపించాలి. ఏదో చిన్న చిన్న ఇళ్లలో అయితే బ్యాటరీలో పెట్టొచ్చు మీరు, అంత మెగావాట్ స్కేల్ ఉంది కదా. అవును సార్. ఎక్కడో చోట స్టోర్ చేయాలి మనం కదా. ఎట్లా స్టోర్ చేస్తారు? ఇప్పుడు బకెట్ ఆఫ్ వాటర్ అంటే ట్యాప్ తిప్పుతాం, వాటర్ పట్టుకుంటాం, బకెట్ లో బిందెల్లో ఇట్లా పట్టుకొని స్టోర్ చేస్తాం. మొబైల్లో కూడా ఫోన్ ఛార్జ్ చేసుకోగలుగుతాం. అంత ఎనర్జీ ఎట్లా స్టోర్ చేస్తారు మీరు? ఓకే. ఆ జనరేట్ అయిన ఎనర్జీని యూస్ చేసి, పవర్ని, ఎలక్ట్రికల్ పవర్ ని యూస్ చేసి, కిందున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని పైకి పంప్ చేస్తున్నారు. పంపుడు స్టోరేజ్ సిస్టమ్ అంటున్నాం కదా. ఓకే. పైకి పంప్ చేస్తున్నారు నీళ్ళని. అవునులేండి, వచ్చిన వాటర్ ని మళ్ళీ రీపంప్ చేసి, కింద ఉన్న వాటర్ ఉంటాయి కదా, కింద వాటర్ ఉన్నాయి ఆల్రెడీ, ఆ వాటర్ ని పంప్ చేస్తున్నారు పైకి. మీకు ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో, ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ వాటర్ ని రిలీజ్ చేస్తారు. అప్పుడు టర్బైన్స్ తిరిగి ఎనర్జీ జనరేట్ అవుతుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్ ఉంది ఇది. ఎలక్ట్రిసిటీ అవుతుంది కానీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ సిస్టమ్స్ అన్నమాట. ఓకే. మీకు డే అంతా సోలార్ ఉంటుందండి. అవును. ఓకేనా. కానీ ఏం చేస్తారు దాంతో? నాకు అంత డిమాండ్ లేదు, నాకు నైట్ 12 o'clock డిమాండ్ ఉంది. ఓకే. ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? స్టోరేజ్ ఇంకో ఆల్టర్నేట్ ఫామ్ లోకి మార్చేసినారు. సో డే అంతా జనరేట్ అయింది. ఏం చేస్తున్నాం మనము? 6 o'clock నుంచి లోడ్ పెరుగుతుంది సార్. ఎందుకంటే అందరు ఇళ్ళలో పడి ఉంటారు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, గీజర్లు, టీవీలు అన్నీ ఆన్ అవుతాయి. అవును. దీన్ని పీక్ లోడ్ టైం అంటాం. పీక్ లోడ్ టైమ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఈవినింగ్ 6 నుంచి నైట్ 9:30, 10 వరకు, మార్నింగ్ 7 నుంచి 9:30 వరకు. ఈ టైంలో అందరు రెడీ అవుతుంటారు కదా ఒకేసారి. ఇవి పీక్ లోడ్ టైమ్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 అనేది నార్మల్ స్టేబుల్ గానే వెళ్తుంది, ఫ్యాక్టరీస్ అన్ని రన్ అవుతాయి, ఇవన్నీ యాంటిసిపేట్ చేస్తారు. ఈ టైంలో పవర్ జనరేషన్ ఎక్కువ కావాలి.
ఈవినింగ్ 6 సోలార్ క్లోజ్ అయిపోతుందిగా మీకు, అవును. సన్లైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మీరు కంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ టైంలో గేట్లు ఎత్తారు నీళ్ళవి, ఎత్తినప్పుడు ఏం జరుగుతుంది? ఎనర్జీ జనరేట్ అవుతుంది, అవి సప్లై చేస్తారు. దీన్ని పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ సిస్టమ్స్ అంటారు అనమాట. అదే ఇండియా మ్యాప్ లో మన పిన్నాపురం పడినది ఎందుకంటే ఇలా. సార్ అంటే మీ నాలెడ్జ్ చూస్తుంటే ఒక జెల్సీ ఫీలింగ్ అలా ఏం లేదండి, అలా ఏం లేదు. సార్ మెంటర్ అంటే లైక్ టెక్నికల్ గా అయితే మనం ఇది చేసుకున్నాను, బిజినెస్ మెంటర్స్ ఉన్నారు, బట్ టెక్నికల్లీ అయితే మన రీసెర్చ్ మనం చేస్తున్నాం. ఓకే. సో నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం వల్ల నేను కొంచెం తొందరగా అర్థం చేసుకోగలను ఈ టర్మ్స్ ని. నార్మల్ బిజినెస్ పర్సన్ అయింటే అలా కాదు, కానీ టెక్నికల్ పర్సన్ కాబట్టి. మీ రోల్ మోడల్ ఎవరు సార్? రోల్ మోడల్ అంటే ఎవరు లేరు సార్. ఐ మీన్ రోల్ మోడల్ అంటే ఎవరు లేరు. ఐ టేక్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. డాక్టర్ల దగ్గరకు పోయినప్పుడు పేషెంట్లు కొంచెం యూట్యూబ్ వీడియోలు చూసి తర్వాత గూగుల్ సెర్చ్ చేసి చేస్తుంటారు. సో అదే విధంగా అంటే డిఐవై కిట్ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ టైప్ లోని సోలార్ది కూడా ఎందుకు అవుతుంది? అండ్ ఐ మీన్ సేమ్ ఈక్వల్ టు డాక్టర్ లెవెల్ ఆఫ్ వర్క్ టైప్ లో ఎందుకు సోలార్ది ఉంది? డాక్టర్ ఈజ్ వెరీ నోబుల్ ప్రొఫెషన్ సార్. నేను వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసుకోవాల్సుకోలేదు, వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, మేము చాలా కింద ఉన్నాం అనమాట. రైట్, ఓకే. పాయింట్ నెంబర్ 1. సెకండ్, డిఐవై కిట్స్ అని అంటున్నారు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. ఒక కన్స్యూమర్ గానీ ఒక కస్టమర్ గానీ డిఐవై కిట్ తెచ్చుకొని చేయట్లేదండి, చేసుకోవట్లేదు. ఎవరు చేస్తున్నారు అంటే, మార్కెట్ లో డిమాండ్ పెరిగినప్పుడు కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకొని వచ్చి రాని టెక్నిక్స్ వాడి ఆ డిఐవై కిట్స్ తెచ్చుకొని ఇన్స్టాల్ చేస్తున్నారు. అవి ఫెయిల్ అవుతున్నాయి. అవి ఫెయిల్ అవ్వడం వల్ల మార్కెట్ లో సోలార్ పైన నమ్మకం పోతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్ లో ఏమవుతున్నాయంటే, ఇంతకు ముందు మేము పిఎం సూర్య గారు రాకముందు మేమేం చేసేవాళ్ళం, సోలార్ వెండర్స్, ఐ మీన్ సోలార్ ఇన్స్టాలర్స్, ప్యానెల్స్ తెచ్చుకునే వాళ్ళం, ఇన్వర్టర్ తెచ్చుకునే వాళ్ళము. ఒక్కొక్క సైట్ కి ఒక మోడల్లో స్ట్రక్చర్ వచ్చేది, గాల్వనైజ్ ఐరన్ స్ట్రక్చర్ వచ్చేది. ఓకే. ఇదంతా జరిగేది. అలానే తెచ్చుకునే వాళ్ళం. ఒక స్టోర్ నుంచి ప్యానెల్, ఇంకో స్టోర్ నుంచి ఇన్వర్టర్, ఇంకో స్టోర్ నుంచి ఇంకోటి అదర్ పార్ట్స్. పిఎం సూర్య గారు వచ్చిన తర్వాత మొత్తం ఒక కిట్ రెడీ చేశారనమాట. ఓకే. డిస్ట్రిబ్యూటర్స్, ఈ ప్యానెల్ కి ఇన్వర్టర్ కి ఇంత కేబుల్, కి ఇంత ఇది 20 మీటర్ల కేబుల్ ఇస్తాము, ఒక ఏసీడీబీ డిసిడిబి కిట్, ఇదంతా కలిపి ఒక కట్టలాగా పెట్టారు. ప్యానెల్ అమ్మడం మానేస్తున్నారు, కొంటే ఇదంతా కిట్ కొనాలి నువ్వు అన్నారు. ఆ కిట్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుంటున్నారు అనమాట. 1 point కాంటాక్ట్ కింద చేస్తున్నారు. రైట్. సో వీళ్ళు కూడా ఎట్లా అవుతున్నారు అంటే, కొత్తగా బిజినెస్ లోకి దిగిన వాళ్ళు పిఎం సూర్య గారిలో వచ్చిన తర్వాత దిగింటారు కదా, వాళ్ళు ఏంటి షాపింగ్ వెళ్ళినట్టు వెళ్తున్నారు, 4 కిట్లు అని చెప్తున్నారు, తీసుకుంటున్నారు, వస్తున్నారు. ప్రాపర్ ఇది ఉండదు, వాడు ఏమి ఇస్తున్నాడో తెలియదు, ఎట్లా ఇస్తున్నాడో తెలియదు. అక్కడ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుందండి మార్కెట్ లో. రైట్. అండ్ ఇంకోటి వచ్చేసి సార్, నాకు స్పెసిఫైడ్ డౌట్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, కిట్స్ వర్షన్ లో వస్తుంది అండ్ సోలార్ ఇండస్ట్రీలో వేసినప్పుడు, అంటే సోలార్ ఫార్మ్స్ చూసినప్పుడు, సోలార్ ప్యానల్స్ అనేటివి మామూలుగా ఇట్లా ఫ్లాట్ గా పెట్టేస్తే అయిపోతాగా, భూమి మీదకి ఒక పర్టికులర్ రేంజ్ లో పెట్టుకుని కింద మనుషులు నడవడం కూడా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా ఇట్లా ఈ యాంగిల్లోనే పర్టికులర్ యాంగిల్ లో పెడతారు? ఎఫిషియన్సీ పెంచడం కోసం. ఓకే. ఎర్త్ రౌండ్ ఉంటుంది కదా, సన్లైట్ అన్నిటికన్నా అన్ని దేశాల కన్నా ఎక్కువ ఎక్కడ పడుతుంది? పర్టికులర్ గా ఐడియా లేదు, సెంటర్ లో పడుతుంది, ఈక్వేటర్. ఇది ఎర్త్ అనుకోండి, సన్లైట్ ఇక్కడ నుంచి వస్తుంది. ఎక్కడైతే బల్జ్ ఎక్కువ ఉంటుందో దానిపైనే కదా పడేది సన్లైట్. రైట్. ఇక్కడ పోల్స్ ఉంటాయి, పోల్స్ దగ్గర తక్కువ పడుతుంది. ఇక్కడ సన్ ఉన్నప్పుడు స్ట్రైట్ గా ఫస్ట్ ఎక్కువ పవర్ ఉన్న రేస్ ఈక్వేటర్ పైన పడతాయి. ఈక్వేటర్ పైనుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని ఇంకో 2 లాటిట్యూడ్స్ ఏమంటారు రన్ అవుతుండే అనమాట. దీన్ని ట్రాపికల్ జోన్ అంటాం. ఆ ట్రాపికల్ జోన్ లో సన్లైట్ ఎక్కువ వస్తుంది. ఆ ట్రాపికల్ జోన్ దాటిన తర్వాత సన్లైట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే. ఎందుకంటే సన్లైట్ స్లాంట్ అవుతుంది, అర్థమవుతుందా మీకు? సన్లైట్ స్లాంట్ అయ్యే కొద్దీ ఇక్కడ నుంచి ఇట్లా మిస్ అయిపోద్ది అనమాట. అందుకే మీకు పోలార్ నార్త్ అండ్ సౌత్ లో ఐస్బర్గ్స్ ఫామ్ అయ్యేది, అందుకే టెంపరేచర్ తక్కువ ఉండేది, అందుకే అనమాట. ఈక్వేటర్ పైన ఎక్కడ కూడా మీకు స్నో అనేది ఫామ్ అవ్వదు, కాన్స్టెంట్ గా ఒక టెంపరేచర్ ఉంటుంది. అవును. మనం ఈక్వేటర్ పైన ఉంటే మనము ఎక్కువ ఇది ఉండేది, మనకి సన్లైట్ ఎక్కువ ఉండేది. మనం ట్రాపిక్ పైన ఉన్నాం అనమాట కొంచెం. మనం అంటే ట్రాపికల్ ఏరియాస్ అంటాం అనమాట వీటిని. ఓకేనా? సో ఇందాక అన్నారు ఫ్లాట్ అని, ఈక్వేటర్ అని కంట్రీ ఉంది. ఈక్వేటర్ పైనుంచి ఈక్వేటర్
అనే లైన్ దాని పైనుంచి వెళ్తుంది. ఓకే, అక్కడ మీరు ప్యానల్ ఫ్లాట్ గా పెడతారు. ఓకే, నార్త్ వచ్చే వైపు పైకి వస్తున్నారు అనుకోండి, మీరు ప్యానల్ ఇట్లా సౌత్ వైపు డౌన్ అవుతూ వస్తుంది అనమాట. నార్త్ పోల్ కి వెళ్ళినప్పుడు మీరు ఇట్లా వర్టికల్ గా పెడితేనే మీకు జనరేషన్ వస్తుంది స్ట్రైట్ గా. ఎందుకంటే అర్త్ కి ఓరియంటేషన్ అలానే ఉంటుంది. ఈక్వేటర్ నుంచి కిందికి వెళ్తున్నారు అనుకోండి, మీరు నార్త్ కి డౌన్ వాళ్ళు పెట్టి సౌత్ కి ఎత్తాల్సి ఉంటుంది ప్యానల్ ని. భూమి పైన జస్ట్ ఒక చిన్న ప్యానల్ మాదిరిగా సార్ లెక్క అది. అయినా కానీ యాంగిల్ రేస్ ఇందాక చెప్పాను, సన్లైట్ అంటున్నాం కదా, ఆ సన్లైట్ ఎక్కువ ఎంత పడితే అంత ఇది అనమాట. ఓకే, అంత పవర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, నాట్ అండ్ సింపుల్ థింగ్. సో ఇక్కడ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఫెయిల్ అయ్యేది ఇటువంటివి ఉంటాయి కదా. ఇష్టం వచ్చినట్టు యాంగిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇది 365 days ఒకటే టైప్ ఆఫ్ జనరేషన్ రావడానికి ఒక అజిముతల్ యాంగిల్ అని పెట్టింటారు. ఓకే, యాంగిల్ ఫాలో అవ్వరు. కస్టమర్స్ ఎట్లా అడుగుతారంటే, మేము కింద బట్టలు ఆరేసుకుంటాము సో ఇట్లా పెట్టండి అని అడుగుతారు. కింద మేము సోఫాలు వేసుకొని కూర్చుంటాము పర్గోలర్ టైప్ అని అడుగుతారు. అడిగినప్పుడు మేము చెప్తాం, సరే అలా పెడితే జనరేషన్ తగ్గుతుంది చూడండి సార్. వాళ్ళు ఒప్పుకున్నారంటే ఓకే ఫైన్, లేదంటే ఇంకా మనము పెట్టాల్సిన యాంగిల్లో పెడతాము. ఓకే, సో ఈక్వేటర్ పైన వచ్చేసి సౌత్ డౌన్ ఉండాలి, నార్త్ ఇది ఉండాలన్నమాట. సౌత్ డౌన్ ఉండాలి, నార్త్ పైకి ఉండాలి. సార్ ఇప్పుడు ఈ రియలేటర్స్ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టించేటప్పుడు ఈ సోలార్ ప్యాకేజ్ ని కూడా ఇంక్లూడ్ చేసేసి వర్కౌట్ చేసే విధంగా గవర్నమెంట్ ఇనిషియేషన్ కానీ, లేదంటే దీనికి ఏమైనా సపరేట్ సబ్సిడీస్ టైప్ ఏదైనా బెనిఫిట్ అయ్యేటివి కానీ ఉంటే కొత్త ఇళ్ళకి ఈ సోలార్ అనేది బై డిఫాల్ట్ అడాప్ట్ అయ్యి వస్తుంది కదా సార్. గవర్నమెంట్ ఇటువైపు ఆలోచిస్తుంది అంటారా? గవర్నమెంట్ ఫస్ట్ కన్సర్న్ ఏముంటుందంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత గురించి మాట్లాడుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా పాలసీస్ తేవాలంటే అంత ఈజీ కాదు. జనాలు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు బెంగళూరు ఎప్పుడైనా వెళ్ళినంటే ఒక్కసారి ఏదైనా ఒక మిద్దె ఎక్కితే బెంగళూరులో మీకు సోలార్ వాటర్ హీటర్ కానీ సోలార్ ప్యానల్స్ కానీ కనిపిస్తాయి. అవును సార్. ఎందుకు అంటే అక్కడ రూల్ అనమాట, బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ రూల్. మీకు ఇంట్లో అప్రూవల్ కావాలి అంటే మీరు ఒక సోలార్ది కంపల్సరీ ఇంట్లో పెట్టాలి, లేదంటే అప్రూవల్ ఇయ్యరు. అక్కడ మన కర్నూలులో కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా ఉంది అంటే దానిపైన సోలార్ ఉండాలి కంపల్సరీ. సో సోలార్ లేకపోతే అప్రూవల్ ఇయ్యరు. ఇంట్లోకి ఆ కండిషన్ లేదు. అది వచ్చింది అంటే అది మళ్ళీ చిన్న పుష్ ఉంటుంది అనమాట గవర్నమెంట్ నుంచి, జనాల నుంచి. ఇప్పుడే 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాము, మళ్ళీ దానికి ఇంకో 2 లక్షలు యాడ్ చేస్తున్నారు వీళ్ళు. అంత రిస్క్ గవర్నమెంట్ తీసుకోవడము చెప్తున్నాను, గవర్నమెంట్ పాలసీస్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ లేండి. ఇప్పుడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది సార్, అంటే ఈ పాలసీస్ దాని బెంగళూరులో హై ఇది కాబట్టి ఏమంటారు, హై పవర్ కన్సంప్షన్ సిటీ అది. రైట్ సార్. ఇప్పుడు బేసిక్గా వచ్చేసేసి ఒక ప్రోడక్ట్ తీసుకోవాలన్నప్పుడు ఒక చిన్న హెజిటేషన్ ఉంటుంది, అది తీసుకోవాలన్నా వద్దా. ఇప్పుడు మార్కెట్లో ఒక చిన్న వస్తువు అనుకోండి, ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది కంపేర్ చేసి మల్టిపుల్ మోడల్ చూసుకొని ఇది ఓకే అనిపిస్తుంది, కానీ రేపు వచ్చి చూద్దాము, రేపటికల్లా ఏమైనా సడన్గా కొత్త మోడల్ వస్తుందేమో, లేదంటే ఈ దాంట్లోనే ఒక పర్టికులర్ డౌట్, ఈ ఫోన్లో కాల్ రికార్డ్ సౌండ్ వస్తుందేమో, చిన్న చిన్న దానిలకి బ్యాటరీ బ్యాకప్ కార్డ్ నుంచి. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఒక 1 lakh రూపీ 3 lakh రూపీ వరకు అప్ టు అమౌంట్ అయ్యేది. సో ఈ ప్రాసెస్లో కస్టమర్ లాస్ట్ మూమెంట్ ఆఫ్ హెజిటేషన్ ఇచ్చి మాకు వద్దులేండి, నేను ఒక 2-3 days ఒక 1 weekలో చెప్తాను అని చెప్పి వెళ్ళిపోవడం కానీ, అండ్ మరి ముఖ్యంగా వచ్చేసి పూర్తిగా వాళ్ళు వేరే చోట తీసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? జరుగుతుంటాయి సార్, ఇవన్నీ మామూలే. కానీ హెజిటేషన్ ఎక్కడ వస్తుంది తెలుసా మీకు? సీజన్ దగ్గర వస్తుంది అనమాట. సీజన్ అంటే జనవరిలో ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది కన్స్యూమర్ది. సమ్మర్ రాబోతుంది, పవర్ బిల్స్ ఎక్కువ వస్తాయి సమ్మర్లో, జనవరిలో సోలార్ తీసుకుంటే నాకు ఈ సమ్మర్ అంతా సేవ్ అవుతుంది. సో జనవరిలో, ఫిబ్రవరిలో లేకుంటే డిసెంబర్లో అయినా కూడా మంచి డిసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. సమ్మర్ అయిపోయింది, ఇప్పుడు జూలై కదా, ఇప్పుడు అడగండి కస్టమర్ని, ఇప్పుడు ఏమంటాడంటే ఇంకా ఈ 6 నెలలు పవర్ బిల్ ఎక్కువ రాదు కదమ్మా, అదే ఆలోచిస్తున్నాను, మళ్ళీ డిసెంబర్లో ఆలోచిస్తాంలే అనేది మూవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ డిసిషన్ అనేది ఇది అవుతుంది. అప్పుడు పెట్టిన 2 లక్షలే, ఇప్పుడు పెట్టిన 2 లక్షలే. కానీ ఇప్పుడు ఇంకో పారామీటర్ యాడ్ అయింది మార్కెట్లో, సబ్సిడీ అనేది. సబ్సిడీ ఉన్నప్పుడే వేయించుకోవాలి. ఆ ఫోమో ఉంది కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ 78,000 ఉంది కదా, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇప్పుడు. సో ఈ మొమెంట్ ఆఫ్ హెజిటేషన్ ఏంటి అంటే, ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చేసి బ్రాండ్ చూస్తాయి,
ఇది వేసుకోవాలా అది వేసుకోవాలా అని. ఇంకో సెట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చేసి నీతో వెళ్ళాలా లేకుంటే ఇంకోటితో వెళ్ళాలా ఇంకో వెండర్తో వెళ్ళాలా అని చూస్తారు. ఇంకో సెట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చేసి సీజనల్ అన్నమాట. ఇప్పుడు వేయించుకుంటే అంత దాని బెనిఫిట్స్ అంత పొందుతామా లేదా. నా ఇదేంటంటే స్టాండ్ ఏంటంటే మీరు ఈ సీజన్ కోసం సోలార్ వేయించుకోవట్లేదు, 25 years కోసం వేయించుకుంటున్నారు. సో ఈ 6 months సేవ్ చేసుకోవాలనుకుంటారు కదా, ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంది కదా, అది ఎక్కువ చూస్తాం అనమాట మార్కెట్ లో మనం. సో సెకండ్ వచ్చేసి ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీని ఓవర్కమ్ చేసేది వచ్చేసి ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ సబ్సిడీ అనేది మిస్ ఎక్కడ అయిపోతుందో అని ఒక చిన్న భయం ఉంటుంది అనమాట. ఆ భయం ఇది కస్టమర్ కూడా ఎలా ఉన్నారు అంటే ఎంతసేపు ఎంత పడుతుంది నాకు, ఎంత డిస్కౌంట్ ఇస్తారు నాకు, ఇదే క్వశ్చన్ ఎక్కువ అయిపోయింది. నా కస్టమర్స్ కి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు అలా అడగొద్దండి. 2.3 lakh తీసుకుంటున్నావు, దాన్ని సపోర్ట్ చేయను, నాకు ఈ వాల్యూ ప్రపోజిషన్ చెప్పు, నాకు దీన్ని వర్త్ చెప్పు. 2.3 వర్త్ ఎందుకు ఉంది, ఇది మనము కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, కస్టమర్ ఈ క్వశ్చనింగ్ పెట్టగలిగితే చాలా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ మనము మార్కెట్ లో ఇవ్వగలం, బెస్ట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వగలం. కానీ కస్టమర్ ఎంతసేపు ఎంత తగ్గిస్తావు ఈ తగ్గించడంలో ఏమవుతుంది అంటే సోలార్ వర్కింగ్ కూడా వినడు అనమాట కస్టమర్. సోలార్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఉంటుంది కదా, అది కూడా వినట్లేదు. అది వినడం చాలా ఇంపార్టెంట్ మాకు. సో ఇప్పుడు మార్కెటింగ్ మాడ్యూల్ లోకి వచ్చి చూస్తే సార్, అంటే మీ కస్టమర్ ఇప్పుడు కాంటాక్ట్ అయింటారు ఆన్లైన్ యాడ్ త్రూ కానీ లేదంటే ఆఫ్లైన్ త్రూ, ఏదో ఒక సోర్సెస్ త్రూ మీకు కాంటాక్ట్ అయినారు అంటే లాస్ట్ మూమెంట్ లో సార్ ఒక 1 week ఉండి చెప్తాను లేండి, ఒక 2 days ఉండి చెప్తాను, లేదంటే వాడు వేరేది ఆఫర్ ఇచ్చాడు ఇది అని కంపేర్ చేసి చెప్తుంటారు. సో ఈ విధంగా కస్టమర్లు ఏమైనా ఎనికి పోయినట్టు ఉన్నాయా? అంత ఆపర్చునిటీ మనం ఇయ్యం సార్. కమింగ్ టు మై కంపెనీ, టాకింగ్ అబౌట్ మై కంపెనీ, మేము పిఎం సూర్యఘర్ అనే స్కీమ్ తో పుట్టిన కంపెనీ కాదు. దానికంటే ముందే మేము సర్వీసెస్ లో ఇది వచ్చిందనమాట. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. 2018 నుంచి పని చేస్తున్నాం కదా, అప్పటి నుంచి సోలార్ లోనే ఉన్నాం కదా. సో అదొక మేజర్ ట్రస్ట్ అనమాట మన మీద కస్టమర్. పిఎం సూర్యఘర్ ఒక స్కీమ్ వచ్చింది అని కంపెనీస్ పుట్టుకుని వచ్చినాయి. రేపు ఆ స్కీమ్ ఆగిపోతే ఆ కంపెనీస్ వెళ్ళిపోతాయి కూడా. అప్పుడు మెయింటెనెన్స్ కి ఇష్యూ అవుతుంది కదా సార్ ఖచ్చితంగా. 5 years సర్వీస్ వారంటీ ఇచ్చామన్నమాట అందరికి. ఓకే, సో అది ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, చేయలేరు. నేను 2018 లో వేసిన దానికి ఇప్పటికి కూడా సర్వీస్ ఇస్తున్నాము. సో కమింగ్ టు ద పాయింట్, ఈ కీ టెక్నికాలిటీస్ వల్ల మేము సక్సెస్ అవుతున్నాం. మార్కెట్ లో చాలా మెటీరియల్ షార్టేజ్ ఉంది, ఆన్ టైం ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ద కస్టమర్ ట్రస్ట్ ఆంపుల్టన్. వీళ్ళు ఏం చేసినా కూడా క్వాలిటీ మెటీరియల్ ఇస్తారు, క్వాలిటీ సర్వీస్ ఇస్తారు అనేది ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోగలిగామండి లాస్ట్ 6-7 years ఆఫ్ బిజినెస్ లో. దట్స్ వేర్ we feel ourselves as successful people, successful business people. సో అంటే కస్టమర్ లాస్ట్ మూమెంట్ లో నో అని చెప్పే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? టీమ్ ఫాలో నో చెప్పే సిచ్యువేషన్ వచ్చింది అంటే అతనికి ప్రోడక్ట్ పైన ఇంట్రెస్ట్ లేదనేది, కానీ మన కంపెనీ వల్ల అది కాదు. తనకి ప్రోడక్ట్ అవసరం లేకపోయి ఉండొచ్చు. ఓకే, మరి అవసరం లేని వాళ్ళకి మనం ఎట్లా అమ్ముతాం సార్? అవసరం అయితే ఉండాలి కదా ఫస్ట్ థింగ్, రైట్, బిజినెస్ జరగడంలో. సార్ ఇప్పటికైతే పాడ్కాస్ట్ లెంత్గానే అవుతుంది. సో ఐ విల్ వైండ్ అప్ ఫర్ హియర్ అండ్ నెక్స్ట్ ఒక పాడ్కాస్ట్ ఇంకోటి ప్లాన్ చేసుకుందాం. ఒక 2 or 3 series మేబీ వీ హ్యావ్ టు డూ, బికాస్ మీరు సోలార్ దాంట్లో చెప్తున్న ప్రతి ఒక్కటి నాకు అనిపిస్తున్నది అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చూస్తుంటే క్రేజీగా అనిపిస్తుంది. ఎందుకంటే సోలార్ ప్యానల్ అరేంజ్మెంట్ కూడా ఇంత డిఫరెంట్ వేలో ఉంటుంది అనేది యూనిట్ జనరేషన్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సోలార్ ప్యానల్ యాంగిల్ అనేది. ఈ కైండ్ ఆఫ్ మైనర్ థింగ్స్ అనేది ఆడియన్స్ కి ఎస్పెషల్లీ వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు స్టేట్స్ లో ఈ అవేర్నెస్ లేదు. తెలుగు స్టేట్స్ అని కాదు, ఎక్కడైనా కూడా ఈ అవేర్నెస్ లేదు సార్. సో ఇప్పుడు మన సోలార్ అనేది ఏ స్టేజ్ లో ఉందో చెప్తాను చూడండి. ఎడ్యుకేషనల్ స్టేజ్ లో ఉంది. ఓకే, ఇంకో టీవీ ఉంది. సో టీవీ ఇంత ఇదిగా క్లిక్ అవ్వలేదు. స్టార్టింగ్ లో రిలీజ్ అయినప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది, మేము టీవీ తెచ్చుకున్నాం వదినా బాగుంది అని. ఇంట్లో అమ్మలక్కల ముచ్చట్లలో వచ్చింది కాబట్టి అది క్లిక్ అయింది అనమాట. అవునులేండి, న్యూస్ పేపర్ చదివే వాళ్ళందరూ. టీవీ ఎలా క్లిక్ అయింది, ఫస్ట్ కొంతమంది ట్రస్ట్ చేశారు, దాని తర్వాత అది అవసరం కింద మారింది, మ్యాండేటరీ కింద అయిపోయింది. ఇప్పుడు వేరే రీజన్స్ వల్ల టీవీ పెట్టుకుంటున్నారు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం, టీవీ లేకుంటే ఎట్లా బా అంటారు. ఆ టీవీ చూసేంత టైం ఉండదు. అందరూ వాళ్ళ పర్సనల్ మొబైల్స్ లో, ఐప్యాడ్స్ లో, నెట్ఫ్లిక్స్ లో చూసుకునే వాళ్ళే అంతా. అవును, అండ్ టీవీ సైజ్ కూడా సన్నగా ఉండదు సార్, పెద్దగా ఉండాలి, గోడలో సగం ఉండాలి కంపల్సరీ. సో లేకపోతే ఇమేజ్ ఇష్యూ అన్నమాట. సో ఇంకోటి చెప్తాను అన్నమాట. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, కంపెనీస్ కి నెట్ జీరో పాలసీ అంటే వాడు ఎక్కడ ఎంత పొల్యూషన్ చేయని అండి. ఇక్కడ వచ్చి సోలార్ ప్లాంట్ వేసాడు అనుకోండి, వాడు జనరేట్ చేస్తున్న సోలార్ ప్లాంట్ వల్ల కోల్ సేవ్ అవుతుంది కదా. అక్కడ కోల్ వేస్టేజ్, CO2 ప్రొడక్షన్, ఇక్కడ CO2 రిడక్షన్, రెండింటిని నెట్ జీరో అంటాం అనమాట. దీన్ని గ్రీన్ పాయింట్స్ అంటాం అనమాట. ఆ పాయింట్స్ కూడా పెంచుకుంటున్నారు. సో గవర్నమెంట్ కాడ ఉంటుందండి ఈ దానికి సంబంధించినది.
ఇది ఎలా అంటే సార్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటాము, దాని తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్ విన్నారు. రైట్. దీంట్లో ఒక ఆస్పెక్ట్ వచ్చేసి ఇది ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. సిఎస్ఆర్ మళ్ళీ వేరే సెపరేట్ కాన్సెప్ట్. ఓకే. సిఎస్ఆర్ కూడా ఒకటి, కార్బన్ న్యూట్రాలిటీ ఒకటి. నువ్వు ఎంత సోషల్ సర్వీస్ చేస్తున్నావు అనేది సిఎస్ఆర్ జడ్జ్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ పైన నువ్వు ఎంత కన్సర్న్ ఉన్నావు అనేవి ఈ గ్రీన్ పాయింట్స్ మెజర్ చేస్తాయి అన్నమాట. ఓకే. నీ ఎంప్లాయీ హెల్త్ ఎలా ఉంది, ఐ మీన్ ఎంప్లాయీ హెల్త్ అంటే వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు నీ దగ్గర పని చేస్తూ, వర్క్ ఎన్విరాన్మెంట్, అది ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. మీకు అవార్డ్స్, రివార్డ్స్, ఒక గుర్తింపు రావాలి అంటే. అట్లా ఒక రిచ్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి కంపల్సరీ సోలార్ అనేది ఒక ఇదైపోయింది అన్నమాట. ఓకే. నేను కూడా సోలార్ వేయించుకున్నాను, నేను కూడా కార్బన్ న్యూట్రల్ లో ఉన్నాను, వేరియస్ రీజన్స్ అన్నమాట. వెరీ సూన్ టీవీ ఎట్లయితే స్టేటస్ సింబల్ అయిందో, ఐఫోన్ ఎట్లయితే స్టేటస్ సింబల్ అయిందో, అట్లా సోలార్ కూడా అవుతుంది అనేది ఆశిస్తున్నాం మేము. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ సమ్ డే. అవుతుందండి, తొందరలోనే అవుతుంది, నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 3 to 4 years. సరే సార్, నెక్స్ట్ పాడ్కాస్ట్ కి ఖచ్చితంగా ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాను నేను. యా షూర్, ఐ విల్ బి వెయిటింగ్ అండి. ఎందుకంటే లైక్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. త్రూ యువర్ ఛానల్ ఐ థింక్ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ మై లైక్ ఫెలో ఆడియన్స్ అన్నమాట. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.